All right, let us start the meeting. First, I want to thank the TAC family for making us a part of your life for 14 months and for encouraging us, encouraging the ECE team. Andy. I'll keep this introduction a bit short and sweet. I want to showcase all the events which Telugu Association of Canberra has done this year. Manam team form ayin tarvata, the first event which we did was 15th August Independence Day with the High Commissioner dinner participate chesam Albert Hall lo. It was very successful. And the next one we did was Ganesh idol making. క్లే సిడ్నీ నుంచి తెప్పించి అందరికి ఒక హాల్ బుక్ చేసి అందులో వి డిడ్ గణేష్ ఐడల్ మేకింగ్ చేసాము. అండ్ దెన్ అనదర్ ఫెదర్ ఇన్ అవర్ హ్యాట్ ఇస్ రోజా సెల్లుమణి గారు వచ్చారు క్యాన్బెరాకి. సో ఆవిడతో వి హ్యాడ్ అ మీట్ అండ్ గ్రీట్ అండ్ దట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్. అండ్ దాని తర్వాత చాలా ఈవెంట్స్ అయినాయి. ఐఎమ్ టెలింగ్ ఓన్లీ ఫ్యూ ఈవెంట్స్. ఈవెంట్స్ లిస్ట్ మీరు టాక్ వెబ్సైట్ కి వెళ్తే అందులో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీరు అందరూ వీడియో కూడా చూసుంటారు, వీడియో వాట్సాప్ లో పంపించాము. దట్స్ ఎ స్మాల్ కొన్ని ఫొటోస్ పెట్టి ఒక వీడియో పంపించాము, ఒకసారి అది కూడా చూడండి. దెన్ యు నో ఆల్ ద ఈవెంట్స్ విచ్ టాక్ హెస్ సక్సెస్ఫుల్లీ డన్ ఫర్ యూ విత్ యువర్ హెల్ప్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే కిడ్స్ విమెన్ స్పోర్ట్ చేసాము. మెన్ది చేయలేకపోయామండి, ఎందుకంటే అప్పటికి కోవిడ్ వాజ్ అట్ ఇట్ పీక్స్. సో అందుకని మెన్ స్పోర్ట్ చేయలేదు, బట్ కిడ్స్ అండ్ స్పోర్ట్స్ విమెన్ ది సక్సెస్ఫుల్లీ చేసాము. అండ్ యాక్టా అండ్ నాటా వాళ్ళతో కలిసి వనభోజనాలు ఆర్గనైజ్ చేసాము నవంబర్ లో, విచ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ నాటా సంక్రాంతి సంబరాల్లో వి వర్ ఎ పార్ట్ ఆఫ్ నాటా టీమ్, వి పార్టిసిపేటెడ్. తర్వాత రాగం తానం పల్లవి ఈజ్ అనదర్ ఫెదర్ ఇన్ అవర్ హ్యాట్. దాంతో పాటు ఆ రోజే తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెనడా వాళ్ళు పిల్లల కోసము అండ్ పెద్దవాళ్ళ కోసం కూడా టాక్ బ్యాండ్ రిలీజ్ చేశారు. టాక్ బ్యాండ్ పేరు టాక్ స్వరాంజలి. సో కొంచెం ఈ కోవిడ్ అన్ని తగ్గిన తర్వాత అండ్ కొంచెం నార్మల్సీకి వచ్చిన తర్వాత విల్ షోకేస్ our children and adults with all the musical talents. Then next event what we did was World Telugu Cultural Fest. దాంట్లో ఆస్ట్రేలియా కూడా పార్టిసిపేట్ చేసింది, మన ఆస్ట్రేలియన్స్ కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఈ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ తానా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అండ్ వి వర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. దాంట్లో ఆస్ట్రేలియా ఐ థింక్ ఇట్ ఈస్ ర్యాంకింగ్ 6th. ఫస్ట్ యుఎస్ ఉండింది, తర్వాత ఐ థింక్ యూకే అనుకుంటా, బట్ మనది 6th ప్లేస్ వచ్చింది ఫర్ ఆల్ ద మెడల్స్, విచ్ ఇస్ అనదర్ హైలైట్. అండ్ దెన్ మనం అందరం కలిసి we helped all the people, unprivileged people, కొంచెం అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కి అందరికి మనం హెల్ప్ చేసాము with the help of loving hearts and helping hands, which was another successful event with your help, which is really good. అండ్ ఇట్లాంటివి చాలా చాలా చేసాము. ఇంకొక ఫెదర్ ఇన్ ద హ్యాట్, యాక్చువల్లీ ఐ వోంట్ సే ఇట్ ఇస్ వన్ ఫెదర్, ఐ విల్ సే ఇట్ ఈస్ పీకాక్ ఫెదర్ ఇన్ ద హ్యాట్. ఏంటి అది అంటే టాక్ ముఖాముఖి, తెలుగు వారి ఆత్మీయ పరిచయ వేదిక అండి. ఇట్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ ప్రోగ్రామ్, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేసాము అంటే బికాస్ ఆఫ్ కోవిడ్ అందరినీ కలవలేకపోతున్నాము, వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్. అందుకని ఇఫ్ యూ కమ్ ఎఫ్బి లైవ్, ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ అని అంటే మన డే టు డే లైఫ్ లో ఎట్లా, హౌ we all are there, how are we managing stress, how are we managing work, family, అవన్నీ హైలైట్ చేయడానికి అనేసి టాక్ ముఖాముఖి స్టార్ట్ చేసాము. అండ్ one of other events was
నాటా అండ్ యాక్టాతో ఒక మెయిన్ ఒక ఫ్యూ కల్చరల్ ఈవెంట్స్ చేయాలి కలిసి అని అనుకున్నాము. వి వెంట్ అండ్ టాక్ టు దెమ్. ఇద్దరి ప్రెసిడెంట్స్ తో మాట్లాడాము. ఓకే, అగ్రిమెంట్ కి వచ్చాము. బట్ అదే టైంలో కోవిడ్ పీక్ అవ్వడం మూలాన చేయలేకపోయాము. నెక్స్ట్ ఇయర్ వి విల్ ప్లాన్ అనదర్ సచ్ ఈవెంట్. అండ్ ఇంకొకటి మేజర్ డెవలప్మెంట్ విచ్ వి డిడ్ ఏంటి అంటే టాక్ వెబ్సైట్. మీరు ఇప్పుడు ఒకసారి టాక్ వెబ్సైట్ వెళ్ళి చూసారంటే ఇట్ హస్ గాట్ ఎ న్యూ ఫేస్, న్యూ ఫీచర్స్. సో ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి దాంట్లో. అండ్ బికాస్ వీ హ్యావ్ పుట్ సో మచ్ ఎఫర్ట్ అండ్ టైమ్ ఇన్ టు ఇట్. అందుకని ఒకసారి వెళ్ళి చూడండి. టాక్ వెబ్సైట్ హస్ గాట్ ఎ న్యూ ఫేస్ టు ఇట్. అండ్ నాటా యాక్టా వాళ్ళతోటి బతుకమ్మ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసాము. ఇలా వెళ్తే యాక్చువల్లీ ఇంకో 1-2 గంటల దాకా నేను టాక్ ఏమేమి చేసిందో ఒక పెద్ద లిస్ట్ చదువుతూనే ఉంటాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళము. సో ఐ టేక్ అ బ్రేక్ అండ్ మళ్ళీ కొన్ని చెప్తాను టాక్ ఏమేమి చేసిందో. అండ్ ద నెక్స్ట్ ఈవెంట్ అజెండా దాంట్లో నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రీవియస్ AGM మీటింగ్స్. మీకు అందరికి మెయిల్ పంపించామండి. దాంట్లో మీటింగ్ మినిట్స్ మనం ఫస్ట్ ట్యాగ్ ఫామ్ అయినప్పుడు మీటింగ్ మినిట్స్ ఏమైతే we jotted down, అవన్నీ we'll list them out to you and maybe we can agree on them. Constitution అది మీటింగ్ నీడ్స్ ఇంటర్నెట్ లో ఆన్లైన్ కొంచెం ఇంటర్నెట్ స్లో ఉందండి. ఏమంటారు, పేజెస్ లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. వాట్సాప్లో షేర్ చేసినట్టున్నారు. వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. అజెండాలో నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అజెండా ఐటమ్స్ మనం మీటింగ్ మినిట్స్ acceptance of previous ప్రియాంక చదువుతారండి. ఎజెండా లాస్ట్ ఇయర్ ఎజెండా మినిట్స్ ప్రియాంక చదువుతారు. వినబడుతుందా అందరికి మాట్లాడేది? నాకేం పట్లేదు. శిల్పి వినబడుతుందా? ఓకే. హలో అండి, అందరికి నమస్కారం. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ మీటింగ్ లో సెట్ చేసుకున్న గోల్స్ ఇవి చేయాలి అని చెప్పేసి, ఫస్ట్ ఏంటంటే యాక్టావున్ నాటాతోని కలిసి ఈవెంట్స్ చేయాలనేసి ఒకటి పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్. అంటే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా టీం అందరితో మాట్లాడి ఓటింగ్ పద్ధతి ద్వారా చేద్దాము అనేసి అనుకున్నాము. ఒకటి, ఎవరైనా గ్రూప్ లో నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా అది ఇట్ షుడ్ బి ఎ టీమ్ డెసిజన్ కావాలి అనేసి అనుకున్నాము. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి రావడానికి వీలు కావచ్చు అని చెప్పేసి. అండ్ మీటింగ్స్ కూడా అందరూ అటెండ్ అవ్వాలి, ఈసీ మీటింగ్స్ అని ఒకటి పెట్టుకున్నాము. Awareness in the community about Nati Telugu, but which is already been done. So that's one thing. Kids ki inkemana activities cheyalani, like public speaking gaani, science club okati, cricket club okati ilanti anukunnamo. But COVID valla konni cheyalekapoyamu, but we are still on it. And women ki kuda men ki ante edana inka activities cheyali tax tarafun nunchi anesi. Inkokati
వాట్సాప్, ఫేస్బుక్, వెబ్సైట్ అంటే ఆల్ మీడియా ఛానల్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాము. అండ్ దట్స్ బిన్ డన్. మనకి ఇప్పుడు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఎవ్రీ టైమ్ వీఆర్ ఆల్ యాక్టివ్ ఇన్ దాట్. అండ్ మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఏ విషయాన్నైనా కూడా. అండ్ వెబ్సైట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ వెబ్సైట్ చెక్ చేయండి అండ్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా ప్లీజ్ చెప్పండి, వాట్సాప్ లో అలా పెట్టండి, లేకపోతే మంజుల గారికి కానీ ఎవరికైనా ఫోన్ చేసైనా చెప్పొచ్చు మీరు. అండ్ సిడ్నీ, మెల్బర్న్ కమిటీస్ తో కలిసి ఏదైనా గెస్ట్ అపియరెన్సెస్ చేద్దాం అనుకున్నాము, బట్ డ్యూ టు కోవిడ్ అది కూడా చేయలేకపోయాము. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దేనికైనా కూడా ప్రెసిడెంట్ గారు ఉంటారు. అంతే అండి, ఇవి అనుకున్నాము, బట్ వీటికంటే ఎక్కువనే చేసామని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు చెప్పాలి ప్రజలు. ఎజెండాలో నెక్స్ట్ పాయింట్ ఈవెంట్స్ అండ్ రిపోర్టింగ్ అండి. ఐ థింక్ నేను మోర్ దెన్ హాఫ్ ఈవెంట్స్ ఆల్రెడీ చెప్పాను. The next agenda item is financial statement reporting by Mrs. Priyanka. హలో అండి, మళ్ళీ నాకు ఇచ్చారు. సో ఫైనాన్షియల్ వైజ్ ట్యాక్ మంచి జరిగింది, చెడు జరిగిందని రెండు అనలేము. ఎందుకంటే మనకి మేజర్ ఇన్కమ్ వచ్చేది ట్యాక్ ఉగాది స్పాన్సర్షిప్స్ నుంచి అండ్ ఉగాది టికెట్ సేల్స్ వాటి నుంచి. అది ఇయర్ జరగలేదు కాబట్టి, బట్ స్టిల్ మనకి ఏమంటారు గ్రాంట్స్ వచ్చాయి. కొన్ని గ్రాంట్స్ నేను చెప్పదలుచుకున్నాను. దాంట్లో కమ్యూనిటీ సెలబ్రేషన్స్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ గ్రాంట్ 3,000 వచ్చిందండి. అండ్ వాలంటీర్ గ్రాంట్స్ అని 5,000 వచ్చింది. అండ్ $400 ఏమో మల్టీకల్చరల్ ఫెస్టివల్ గ్రాంట్స్ అని వచ్చింది. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా మీకు ఈమెయిల్ చేయబడుతుంది ఈ మీటింగ్ తర్వాత, మన ఇన్కమ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ. ఈవెంట్స్ ప్రకారంగా చేసిన మేజర్ ఈవెంట్స్ గణేష్ పూజ చేసాము, దానికి డొనేషన్స్ వచ్చాయి మనకి. అండ్ ఈసారి 4 లైఫ్ మెంబర్షిప్స్ వచ్చాయి. అండ్ ఇంకా కొన్ని వచ్చాయి, బట్ అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 12,000 వచ్చిందండి. ఎక్స్పెన్సెస్ 4,500 వరకు వచ్చాయి. టుడే వి స్టాండ్ అట్ TAC account balance, we stand at 17,579 and term deposit of 10,000. So this is where we stand at today, which is very good compared to all the back years to say. ఈ స్టేట్మెంట్స్ అన్ని మీకు పంపించడం జరుగుతుంది. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెంకట కంటిపొడి గారు చాలా త్వరగా మనకి ఆ స్టేట్మెంట్స్ అన్ని చేసి పంపించారు విత్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్. థ్యాంక్ యూ సార్. మీకు ఈ స్టేట్మెంట్స్ అన్ని పంపిస్తామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రియాంక. అండ్ నెక్స్ట్ ఎజెండా ఐటమ్ వచ్చి తెలుగుబడి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ రిపోర్ట్ బై శ్రీనివాస్ గారు. ఓకే, తెలుగుబడికి 2020 చాలా ప్రత్యేకమైన సంవత్సరం అండి. ఎందుకంటే మాకు అంతకుముందు 25 మంది ఉన్న పిల్లలు ఒకేసారి 41 మంది జంప్ అయ్యారు. అంటే 75% పెరుగుదా. అంటే 2020లో ఎకానమీ అంత కిందికి వెళ్తుంది, కానీ మా తెలుగుబడిలో మాత్రం పిల్లలు స్ట్రెంత్ పైకి వెళ్ళింది. అయితే ఒక్కసారి అందరికి ఎవరు వాలంటీర్స్ కి, మన తెలుగు అసోసియేషన్ ప్లస్ మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ పేరెంట్స్, అందరి వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఇలా జరిగింది. అయితే ఇట్లా ఏజిఎం లో ఉన్నట్టే రూమ్ లో పట్టలేనంత మంది వచ్చారు పిల్లలు. అసలు ఒక రేంజ్ లో కలకలలాడుతుండే. అదే సమయంలో కాలం కరోనా రూపంలో కాటేసింది అందరితో పాటు, తెలుగుబడిని కూడా. అయితే ఇక ఆ సమయంలో మేము కూడా అదే సోషల్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ లాక్డౌన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకున్నాము. సో మా ఎక్సైట్మెంట్ అంతా కొంచెం నీరు గారిపోయింది. కానీ తర్వాత మేము కూడా వి స్టార్టెడ్ అడాప్టింగ్ టు ద న్యూ వేస్ ఆఫ్ లెర్నింగ్. మళ్ళీ ఆన్లైన్ లెర్నింగ్ స్టార్ట్ చేసాము.
ఫస్ట్ పెద్ద పిల్లలతో మొదలుపెట్టి ఇప్పుడు అన్ని క్లాసులకి రోల్ అవుట్ చేసాము. సో ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే కొందరు కుదరని వాళ్ళు కొందరు డ్రాప్ అయ్యారు, మళ్ళీ కొందరు యాడ్ అయ్యారు. అట్లా మొత్తానికైతే తెలుగు బడి ఈజ్ కంటిన్యూయింగ్ ఇట్స్ జర్నీ. సో మీరు ఇస్తున్న సపోర్ట్ కి అందరికి ధన్యవాదాలు. సో ఫైనాన్షియల్ రిపోర్ట్ కి వచ్చేసి చాలా సింపుల్ అండి. తెలుగు బడి అకౌంట్స్ ఉగాదిలో ఉంటది కదా, ఆదాయం 2 ఖర్చు 2, ఇక ఓవరాల్ గా 0 అన్నట్టు. 5,700 స్కూల్ ఫీజు, 3,250 గ్రాంట్స్ అనమాట ACT CLSA కమ్యూనిటీ లాంగ్వేజ్ స్కూల్స్ నుంచి. సో మొత్తం ఆదాయం వచ్చేసి 8,950. తర్వాత ఖర్చులు, మాకు మెయిన్ గా ఉండే ఖర్చులు వెన్యూ హైర్, పామ్స్టన్ స్కూల్ హైర్, అది 3,111. తర్వాత మనబడి నుంచి మేము బుక్స్ తెప్పించుకుంటాం కదా, కరికులం అంతా వాళ్ళ ద్వారా సాగుతుంది. వాళ్ళు స్టూడెంట్ కి ఒక $70 ఛార్జ్ చేశారు. సో వాళ్ళకి మేము పర్ స్టూడెంట్ చొప్పున లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1,954 పే చేసాము. తర్వాత తెలుగు బడి యాన్యువల్ డే కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది, దానికి 2,750 ఖర్చు అయింది. సో ఓవరాల్ గా ఎక్స్పెన్సెస్ వచ్చేసి మళ్ళీ 7,800. సో యావరేజ్ గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ టాలీస్ దేర్. అయితే ఓవరాల్ బ్యాలెన్స్ ఆఫ్ ఫండ్స్ వచ్చేసి 11,355 ఉన్నాయి. ఈసారి గవర్నమెంట్ యాక్చువల్లీ కొన్ని కొత్త గ్రాంట్స్ ఇనిషియేట్ చేసింది, మేము అప్లై చేసాము. సో వెయిట్ చేస్తున్నాము, వీఆర్ జస్ట్ అవైటింగ్ ద డెసిషన్. అది కాక ACT CLSA గ్రాంట్స్ కూడా ఈ ఇయర్ రావాల్సినవి. ఐ థింక్ దే ఆర్ స్టిల్ డెలిబరేటింగ్, బట్ మోర్ లైక్లీ విల్ గో త్రూ దట్. అదండి ఫైనాన్షియల్ సమ్మరీ రిపోర్ట్. అది కాకుండా ఇంకా తెలుగు బడి నార్మల్ గా చీఫ్ మినిస్టర్ రీడింగ్ ఛాలెంజ్ ఈసారి 3 కేటగిరీస్ లో విన్ అయ్యారు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఒకటి చిల్డ్రన్ స్టోరీ బుక్ రైటింగ్ ప్రాజెక్ట్ అని ఒకటి వచ్చింది. ACT లైబ్రరీ వాళ్ళు అది ఇనిషియేట్ చేశారు. సో తెలుగు బడిలో చదివిన పెద్ద పిల్లలు కొందరిని ఆ ప్రాజెక్ట్ లో చేర్చాలనుకుంటున్నాము. వాళ్ళ ద్వారా కొన్ని ఏదన్నా చిన్న కథలు రాయిస్తే ఆ బుక్లు ACT లైబ్రరీలో పెట్టే అవకాశం ఉందన్నమాట. అయితే అది ఇంకా ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ లేటెస్ట్ డెవలప్మెంట్. అది నెక్స్ట్ ఇయర్ లో అదొక ప్రోగ్రామ్. అది కాకుండా మామూలుగా మేము మా డైలీ ఆపరేషన్స్ అండ్ అదర్ థింగ్స్ దే విల్ కంటిన్యూ. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. తెలుగు వార్తలు సమాప్తం. నెక్స్ట్ ఈవెంట్ ఇన్ ద అజెండా ఏంటంటే, మేము యాజ్ అ తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెనరా ఈసీ టీమ్ కొన్ని డెసిషన్స్ తీసుకున్నామండి. ఎందుకంటే ఓవర్ ద పాస్ట్ 1 year కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లా అరైజ్ అయినాయి, అందుకని ఈ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. వాటికి మీ అప్రూవల్ కావాలి. మీ అప్రూవల్ కావాలండి. దానికోసము ఈ కాన్స్టిట్యూషన్ కూడా పంపిస్తాము మీకు ఈమెయిల్లో with the events and financial statements of TAC as well as Telugu Badi, ఇవన్నీ కలిపి మీకు పంపిస్తాము. సో అండ్ అమెండెడ్ కాన్స్టిట్యూషన్ కూడా పంపిస్తాము. ఫ్యూ అమెండ్మెంట్స్ ఏంటి అంటే, వినడానికి చాలా బాగుంది, మనకి ఇన్ని ఏమంటారు ఫండింగ్ వచ్చింది అనేసి, కానీ యాక్చువల్లీ మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటి అంటే టాక్ ఉగాది. ఆ టాక్ ఉగాదిలో చాలా మంది లైఫ్ మెంబర్షిప్స్ తీసుకుంటారు అండ్ ఉన్న మెంబర్షిప్స్ కూడా రెన్యూ అవుతాయి. సో అది తక్కువ అయిపోయింది ఈసారి, బికాస్ వి డిడ్ంట్ హ్యావ్ టాక్ ఉగాది. నెక్స్ట్ ఇయర్ టాక్ విల్ కమ్ విత్ ఉగాది విత్ అ వెరీ బిగ్ బ్యాంగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్. సో ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటి అంటే, immediately within the first month, kotta team form ayin tarvata ippudu within first month all the executive committee members should become life members of TAC. So that is one. Only exception is for students who are non-citizens and who are PR holders. Vallaki and non-PR holders. వాళ్ళకి తప్ప మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ
$250 కట్టి లైఫ్ మెంబర్స్ అవ్వాలి అని ఒక డిసిషన్ తీసుకున్నాము. ఓకేనా? సెకండ్ అమెండ్మెంట్ ఏంటి అంటే, ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, టాక్ లైక్ మీ అందరికి తెలుసు, one person cannot do justice if he is in a person cannot serve two parties at the same time. అందుకని ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఏంటి అంటే, రెండు ఎగ్జిక్యూటివ్ కమిటీస్ లో ఒక మెంబర్ ఉంటే అది ఫ్యూ మీటింగ్స్ ఒకే రోజు వచ్చినాయి అంటే దట్ మెంబర్ ఇస్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఏ కమిటీ మీటింగ్ కి వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అందుకని అండ్ ఈవెంట్స్ కూడా రాలేకపోతున్నారు. అందుకని ఈ అమెండ్మెంట్ చేయాల్సి వచ్చింది. ఏంటి అది అంటే, under no circumstances an executive committee member be a part of more than one language specific associations under FINACT umbrella. Exception can be made if substantial proof is shown that a full commitment to the association is provided and is agreed by executive committee members. Adi second amendment andi. And there are a couple more. Third amendment ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను ఏంటి అంటే, ఈ డెసిషన్స్ అన్ని ఎలా తీసుకున్నాము అంటే, ఈ 1 year వి ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దీస్ ఇష్యూస్. అందుకని టు ఓవర్కమ్ దోస్, నెక్స్ట్ ఎవరైతే టీమ్ వస్తుందో టు ఓవర్కమ్ దోస్ వి టుక్ దిస్ డిసిషన్స్. హోప్ఫుల్లీ యూ విల్ అండర్స్టాండ్ వై వీ హ్యావ్ టేకెన్ దెమ్. థర్డ్ అమెండ్మెంట్ ఏంటి అంటే, executive committee members shall attend all events organized by the association. ఇది ఏంటంటే, this is again linked to the second amendment. If you are in the executive committee of two executive committees, అక్కడ క్లాష్ వస్తుంది, ఏ ఈవెంట్ కి వెళ్ళాలి, ఏ మీటింగ్ కి వెళ్ళాలి అనేసి. సో this is linked to that one. And the next one is, executive committee members shall not miss the team meetings as specified in మీ కాన్స్టిట్యూషన్ పంపిస్తామండి. కాన్స్టిట్యూషన్ లో there are rules. సో ఆ రూల్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ షల్ నాట్ మిస్ ద టీమ్ ఈవెంట్స్ more than 3 times consecutively or without reason, or else will automatically lose the position andi in the team. The reason being, we organize so many events and we need people to serve you all. Andukani this decision has been taken. So meeru, if you can suggest us. ఈ అమెండెడ్ పంపుతాము, ఆల్ ఓకే అంటే కనుక whoever is in the meeting today వాళ్ళకి పంపుతాము. వాళ్ళు ఓకే చెప్తే కనుక ఒక్క నిమిషం అండి, రాజేష్ గారు అప్డేట్ చేస్తారు. అదేం లేదా, ఈ అమెండెడ్ మినిట్స్ whoever is in the meeting today will send to them. యాక్చువల్ గా ఇప్పుడే పంపుదాం అని చెప్పి అనుకున్నాం, కానీ అటాచ్ చేయడం కుదరలేదు. ఇంకా పంపించక్కర్లేదు. మీరు ఉన్న వాళ్ళు మాక్సిమం ఎండోర్స్ చేసేస్తే ఇది ఫ్రంట్ ఎదరికి తీసుకెళ్ళిపోవచ్చు అండి. వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మిగతా అన్ని కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఓల్డ్ వెర్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వెర్షన్ 2 అండి. ఇది వెర్షన్ 3 లో కొంచెం హంగులు ఆర్బాటర్లు చేసి కాస్త కలర్ఫుల్ గా చేసి అక్కడక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఇవి పాయింటెడ్ వైజ్ చేసామండి. కాకపోతే ఈ 4 అమెండెడ్ అమెండ్మెంట్స్ టు బి స్పెసిఫిక్, మేము లాస్ట్ 1 year గా మేము ఫేస్ అయిన ఇబ్బందుల వల్ల తీసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే, ఫర్దర్ ట్యాక్ అదేంటి సస్టైనబిలిటీ కోసం ఫండింగ్ రేస్ చేయడం కోసం తీసుకున్నది. అండ్ వి థాట్ ఇట్ ఈస్ ఫేర్ ఇనఫ్ దట్ if you should be in a responsible position to take up the job, and I think they can pay life membership. Please vote and like if you are all okay. Thumbs up. So first amendment ki cheppandi, life member tag team, executive team should become life members. Okay, we got one. 3 votes vaste we will go ahead. Yes, thumbs. Okay. One with Anand, one with Anand garu, Govind, Vivek. Vivek. Okay. Vivek garu. Note. Note.
అదేనండి మనం ఎలాగో చెప్పచ్చు, మనం ఓకే చెప్తేనే వెళ్ళింది కదా, కాబట్టి వెంకట్ శిల్పి ఆల్రెడీ ఓకే, సెకండ్ అమెండ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, ఆనంద్ గారు, వివేక్ అండ్ గోవింద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బద్రి గారు యాజ్ వెల్, థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చి, అండర్ నో సర్కమ్స్టాన్సెస్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బీ పార్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ అసోసియేషన్ అండర్ ఫినాట్. అందులోని పర్టికులర్ గా అక్కడ పాయింట్ రాసాం అనమాట. ఆ పాయింట్ లో ఏమైనా ఉందంటే, ఆఫీస్ బేరర్స్, మెయిన్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండకూడదు, అలాగ ఉండకూడదు అని అనమాట. సో బేసిక్లీ వాట్ వి మెంట్ వాస్, ఆ పాయింట్ లో ఈసీ మెంబర్స్ అని వచ్చింది అనమాట. ఆర్ యు ఆల్ ఓకే ఫర్ దట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆనంద్, సుష్మా. సో డౌట్ ఉంటే అడగచ్చండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏమనుకోవడం తప్పు అనుకోవచ్చు. వివేక్ నువ్వు మ్యూట్ లో ఉన్నావు, మాట్లాడే ఓకే. పర్లేదు వివేక్, కొంచెం సేపు స్టార్ట్ అవుతుంది, కంగారు పడి ఒకసారి అన్మ్యూట్ అయిందంటే వివేక్ కంగారు లేదు మీరు. భయ్యా ఓకే. So that's 3 words. Okay, 3. Thank you very much, Anand garu, Shushma and Vivek. And the third amendment is, అదే బేసిక్ గా థర్డ్ అండ్ ఫోర్త్ ఏంటంటే, అన్ని ఈవెంట్లకి ఇంతకు ముందు చెప్పింది అన్ని మీటింగ్లకి రావాలని, ఇప్పుడు అన్ని ఈవెంట్లకి రావాలి. మీటింగ్లు అయితే 3 దాటి, అంటే ఆల్రెడీ ఉందండి, ప్రీవియస్ వెర్షన్ 1 అండ్ వెర్షన్ 2 లో కూడా ఉంది. దాన్ని మళ్ళీ నొక్కి ఒక్కానించాం అనమాట. అదేంటి, మిస్ అవ్వకూడదు మీటింగ్స్ ఏవి, ఈవెంట్స్ ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి. అంతే. అంటే లైక్ సమ్ టైమ్స్ వీఆర్ లెస్, అంటే ఎంతమంది మేము గ్రూప్స్ డివైడ్ చేసుకుంటామో, డివైడ్ చేసుకున్న తర్వాత అందులో వర్క్ చేసుకుంటాం. ఒకప్పుడు మీరు రాకపోతే కనుక లైక్ ఒకరి మీదే బర్డెన్ పడిపోతుంది. అది అలా అవ్వకుండా, లైక్ వి ఆల్ హ్యావ్ పర్సనల్ లైఫ్స్ కదా. We got 1 vote from Vivek. అంటే ఏమైనా ఎక్సెప్షనల్ క్లాస్ పెట్టాలి. ఎవరైనా ఓవర్సీస్ వెళ్ళారనుకోండి, అది ఎలాగా ఉందండి, అంటే అది పూర్వమే, అదే వెర్షన్ 1 వెర్షన్ 2 లోనే అది ఎక్సెప్షన్ క్లాస్, అగ్రీయబుల్ క్లాస్ ఉంటే కనుక ఆల్రెడీ నొక్కి వక్కాడిచ్చేసారండి. ఇప్పుడు మీరు లేకపోతే ఏం చేయలేము కదా. అడిగా. గోవింద్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. అంటే గోవింద్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. వింటున్నానండి మీరు చెప్పేది. ఓ, మీరు ఇట్లా అంటుంటేను మీరు మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. ఇక్కడ వేరే క్వశ్చన్ అడిగితే ఎక్స్ప్లెయిన్ థ్యాంక్స్ అండి. మీ బిజీ స్కెడ్యూల్ పేషెంట్స్ ని బ్రేక్ తీసుకొని మా దగ్గరకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోవింద్ గారు. ఆనంద్ గారు ఇచ్చారు. ఇంకొకటి కావాలి మాకు. థర్డ్ అమెండ్మెంట్ అడుగుతున్నారా? థర్డ్ అమెండ్మెంట్ అదేంటండి, ఒకసారి చెప్పండి. అదే, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ షల్ అటెండ్ ఆల్ ఈవెంట్స్ ఆర్గనైజ్డ్ బై ద అసోసియేషన్. మీటింగ్స్ అండి, ఇది ఈవెంట్స్ అండ్ మీటింగ్స్ అన్నమాట. ఓకేనండి. మేము లైక్ హైలైట్ చేసింది మీకు అదర్ డాక్యుమెంట్స్ తో పలంగా మీరు, అంటే చాలా రోజులు అయిపోయి ఉంటది, అందరి దగ్గర ఉండకపోవచ్చు. అదేంటి వెబ్సైట్ లో పెడతామండి. హైలైట్ ప్రస్తుతానికి ఫస్ట్ వన్ మంత్ హైలైట్ చేసి పెడతాం అమెండ్మెంట్స్. ఆ తర్వాత అమెండ్మెంట్స్ అనే ఉంటుంది, హైలైట్ తీసేస్తాం. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వివేక్, మైక్ కావాలా? అన్మ్యూట్ చేసేసుకోవచ్చు ఇంకా మీరు. నెక్స్ట్ అజెండా ఐటమ్ ఏంటి అంటే, ఎనీ క్వశ్చన్స్, సజెషన్స్, ఒక్కొక్కరు ఎవరు మాట్లాడాలని వాళ్ళు చేసుకుంటారు. వివేక్ ని మ్యూట్ లో పెట్టి అందరిని అన్మ్యూట్ చేశారు. ఒక్కొక్కరిని అడగండి. నేను మాట్లాడతాను. ఆగండి.
లెట్స్ స్టార్ట్. బండి గారు మీరు చెప్పండి సార్, మీ సజెషన్ ఏమున్నాయో. బండి గారు బిజీగా ఉన్నారండి సింహాతో? నమస్కారం అండి. బాగానే ఉంది. వాట్ ఎవర్ దే యువర్ అమెండ్మెంట్స్ టు కాన్స్టిట్యూషన్, గుడ్ కమిట్మెంట్ అనేది అవసరం ఎగ్జిక్యూటివ్ కమిటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి. గుడ్ ఇన్ ఏ వే, బట్ సమ్ టైమ్స్ బండి గారు మీరు సో చేసిన సీట్ చూడండి ఎంత పెద్దగా అయిందో, పెద్ద వృక్షం అయింది ఇప్పుడు. బ్రేక్ అయిపోతుంది. we need to be aware because of అంటే యంగ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, కిడ్లు సిక్కు అట్లాంటివి ఉంటాయి. యూ హావ్ టు అకామిడేట్ దోస్ థింగ్స్ ఎనీహౌ. డెఫినెట్ గా అండి, అది ఎప్పుడు ఉంటుందండి, అది ఎప్పుడు ఉంటుంది. అంటే లైక్ సమ్ టైమ్స్ వితౌట్ నేను ఇదిగో వస్తున్నానని చెప్పి చివరికి వచ్చేటప్పటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లైక్ we don't want such kind of people. Adi demotivated. And another thing is that also because we got 3 Telugu associations now, and conflict of interest కూడా ఉంటుంది కొంతమందికి. Because of functions conflict అవుతాయి ఒక్కోసారి, మీటింగ్లు కాన్ఫ్లిక్ట్ అవుతాయి ఒక్కోసారి. So nothing wrong in being clear about what their interest and then commitment towards this TAC is. So that is in good way, positive way to, if somebody wants to participate in this committee, then their 100% involvement is important than That's what we want. 3 పడవల మీద కాళ్ళు వేసే బదులు. అవునండి అవునండి. That's good in a way. That's good then. వివేక్ థ్యాంక్స్ అండి. వివేక్ అప్పుడే లాస్ట్ లో మాట్లాడుతా అన్నారు. కంగారేం లేదు. బద్రి గారు మీరు ఏమైనా సజెషన్ ఇస్తారండి? సజెషన్స్, ఫీడ్బ్యాక్, సజెషన్స్. అమెండ్మెంట్స్ బాగున్నాయి మంజు. ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ లుకింగ్ గుడ్. ఓకే, థాంక్యూ సజెషన్స్. ఓకే, గోవింద్ గారు చెప్పండి. అదే మీకు ఏమన్నా ఉన్నాయా సజెషన్స్? ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి, కీప్ టాకింగ్. అండ్ ఇంకొకటి అండి, నెక్స్ట్ ఏమన్నా మీరు ఏమన్నా ఒక ఐడియా ఉండి ఇది చేద్దాము, ఇది చేయండి ట్యాక్ అని కూడా చెప్పొచ్చండి. సజెషన్ అంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఈ కాన్స్టిట్యూషన్ ఒక్కటి గురించే కాదండి. ట్యాక్ మీకు ఏదైనా చెయ్యాలి, ట్యాక్ ఇచ్చేస్తే బాగుంటుంది, లేదంటే ఏదైనా ఒక ఈవెంట్ బాగుంటుంది, అలాంటి కూడా సజెస్ట్ చేయండి ప్లీజ్. విల్ ట్రై టు అకామిడేట్ అండ్ సీ ద వెయిటేజ్ ఆఫ్ ఇట్ అండ్ అకామిడేట్. షూర్ సార్. నమస్కారం అండి మంజు గారు. ఇంకొక మాట చెప్పండి సార్. ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు, వనభోజనాలు నాటా వాళ్ళతోనూ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళతోనూ. అట్లాంటి వెరీ అంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ గెటింగ్ ఆల్ తెలుగు పీపుల్ ఇన్ క్యాన్బరా టుగెదర్. I think you have an agenda that working together and having some functions. I think there is nothing wrong in having some meetings and then work out those whatever the functions are, whatever you want to agree upon among other 2 associations. That is, you give it a priority such that we can come together in a cohesive fashion in Canberra. Okay, thanks. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వివేక్ తర్వాత మాట్లాడతారు. రుద్ర గారు, రావు గారు, రావు ఆనంద్ గారు, ఉష్మా గారు, భార్గవ్ గారు, నతాలియన్, బావ గారు. ఫస్ట్ రావు గారు ఫేస్ చూడకుండా మాట్లాడేయచ్చు. కాదు, రావు గారిని అడగండి. రావు గారు ఇంతకుముందు కూడా చేశారు కాబట్టి ఆయన. రావు గారు చెప్పండి సార్, మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్. రావు కొల ఆనంద్ గారు అన్మ్యూట్ చేశారు, మళ్ళీ మ్యూట్ చేస్తారు. ఆనంద్ అడగలేదు. ఓకే, నెక్స్ట్ అండి. మాట్లాడదామని. ఓకే, అంటే నాకు సజెషన్స్ అంటే ఒక సజెషన్ అనిపించిందండి.
చెప్పండి సార్. వీటితో పాటు ఇంకొక అమెండ్మెంట్ కూడా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఓకే అండి. అదేంటంటే టీం ఎవరైనా మారుతుంటే, ఒకవేళ వాళ్ళకి పర్సనల్ రీజన్ వల్ల వెళ్ళిపోతుంటే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది నాకు అనిపించలేదు ఈ సంవత్సరం. సో అది కూడా చక్కగా అది కూడా పెట్టి కంపల్సరీగా కమ్యూనికేట్ అవ్వాలి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే ఓకే సో పాత వాళ్ళు వెళ్ళిపోరు, రకరకాల కారణాల వల్ల వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఎలా తీసుకున్నాము ఏమిటి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి అనేది, అది కూడా కంపల్సరీ అమెండ్మెంట్ లాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే అండి. ఓకే అంటే ఇప్పుడు మనకి ట్యాక్ ఈసీ ఎవరు అనేది వెబ్సైట్ లో ఆల్రెడీ ఉంటుందండి. సో ఎవరున్నారు అనేది తెలిసిపోతుంది ఎవరికైనా. కమ్యూనిటీకి పంపాలి, పంపుదామండి. కాదు రావు గారు, మీరు ఏం చేస్తారంటే ఆ అమెండ్మెంట్ ని మీరు లైట్ గా ఏదైనా స్క్రిబుల్ చేసి ఈ విధంగా ఉంటే బాగుంటుందని మీరు ట్యాక్ ఈమెయిల్ పంపించండి. సో దట్ మీరు ఈ సజెషన్స్ వచ్చినప్పుడు దానికి రిప్లై ఇస్తాను. యా ప్లీజ్ ప్లీజ్. రావు గారు ఆఫీస్ లో లేరు, కల్గడ్ పెట్టుకుని ఎక్కడ ఉన్నారు. నా వైపు నుంచి కూడా ఒక చిన్న సజెషన్ చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు గత సంవత్సరం నుంచి మనం చూసుకుంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసినట్టు మనం కనిపిస్తుంది. ఏంటి 3 అసోసియేషన్లు, ముగ్గురు. అంటే మన ఇప్పుడు ట్యాక్, ఇప్పుడు నువ్వు కానీ అంటే కమిటీ ఒక స్మాల్ ఇనిషియేషన్ టువర్డ్స్ హ్యావింగ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్, ఒక ఏమంటారు దాన్ని, ఒక మ్యూచువల్ డైలాగ్ గోయింగ్ ఫార్వర్డ్. ఏంటంటే నా సజెషన్ ఇస్ దట్ ఇప్పుడు కమ్యూనిటీ పెద్దగా అయిపోయింది కదా, సో కాన్ఫ్లిక్ట్ కాకుండా మనం ముందు కూర్చొని అందరము అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఇయర్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ ఫంక్షన్స్ చేస్తున్నాం కదా, సో దట్ ఏంటంటే ఒక తెలంగాణ ఫంక్షన్ ఒక ఫంక్షన్ చేస్తే అందరూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు తెలుగు అసోసియేషన్ చేసే ఉగాది ఫంక్షన్ అందరు కాన్ఫ్లిక్ట్ కాకుండా ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో అంటే గోయింగ్ ఫార్వర్డ్. టైం టేబుల్ షేర్ యాక్చువల్ గా మనం అడిగామండి, లైక్ మనం అడిగాము. అండ్ మన వెబ్సైట్ లో మనం టైం టేబుల్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామండి. విల్ ఫర్దర్ పర్స్యూ ఇట్ అండ్ మిగతా వాళ్ళు కూడా షేర్ చేయాలి కదా, విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్. అదే బేసికలీ వన్ ఆఫ్ మై సజెషన్ ఫర్ ద న్యూ ఈజీ అంట ఏంటంటే ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ జరిగినప్పుడు నిజంగా కమ్యూనిటీ అందరూ వస్తున్నారు అనుకోండి, ఇట్ రియల్లీ అంటే ఎందుకంటే రాను మనకు అవెన్యూస్ కూడా లేవు, అంటే వెన్యూస్. సో అది కూడా కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు చూడ, ఇప్పుడు వీల్ కమ్ విత్ బిగ్ బ్యాంగ్ అన్నది మంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది ఫంక్షన్ కి. బట్ నిజంగా ఆ బిగ్ బ్యాంగ్ అంటే ప్రపోజల్ విచ్ ఇస్ రియల్లీ గుడ్, అప్రిషియబుల్. బట్ మనకు నిజంగా అంత కెపాసిటీ హాల్స్ మనం అంటే ముందే ఫోకస్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఐ కెన్ క్లియర్లీ సీ దట్ ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది వాళ్ళు అన్నట్టు ఏంటది మన పిక్నిక్, లైక్ 3 అసోసియేషన్ కలిసి చేసుకుని అది చాలా బాగుండే చూడండి. అందరూ చాలా మంది అప్రిషియేట్ చేశారు, దే ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే సార్, విల్ డు. నతాలియన్ గారు హ్యాండ్ రేస్ చేశారు, ఏంటి చెప్పాలి? అంతేగా ఓకే ఓకే. అది ఈ ఇయర్ there was a good initiative where we collected stuff and gave it back to the community. I think we should make it an ongoing thing, maybe monthly, quarterly or something like that, where we do that on a regular basis. ఓకేనండి. యాక్చువల్ గా కూడా నెక్స్ట్ వస్తుందండి, క్రిస్మస్ టైం కి చేద్దామని చెప్పి లైక్ పీపుల్ స్టార్టెడ్ టు ఆస్క్. లాస్ట్ టైం ఎవరైతే చేసామో వాళ్ళందరూ అడుగుతున్నారు. సో క్రిస్మస్ టైం కి మళ్ళీ చేద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. భార్గవ్ గారు మీకు ఏమన్నా ఉందా? రావు గారు ఓకే, నెక్స్ట్ భార్గవ్ గారు. అంటే నాకు వినిపిస్తుందండి. ఓకే, ఆల్ గుడ్ అండి. సో నేను జస్ట్ జస్ట్ అప్రిషియేషన్ కమెంట్ అండి. సో మన తెలుగుబడి దే ఆర్ ఎక్సలెంట్ వాలంటీర్స్. కమ్యూనిటీలో ఏ గ్రూప్ లో అయినా కూడా ఒక్క టీంని పిక్ చేయాలంటే తెలుగుబడి ఇస్ ఆసమ్. ఎందుకంటే వాళ్ళు వీక్ బై వీక్ 52 వీక్స్ అంటే
ఒక 3-4 వీక్స్ హాలిడేస్ వదిలేసినా కూడా ఆల్మోస్ట్ 40+ వీక్స్ వాళ్ళు లిటరలీ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ అనేది మన అందరిది, మన తల్లి లాంటిది కదా. సో వాళ్ళు సేవ్ చేస్తున్నది ఏ గ్రూప్, ఏ టీము, ఏమి అనేది లేకుండా మొత్తం కమ్యూనిటీకి చేస్తున్నారు. ఆ నంబర్స్ ని 40+ ఉన్నారు కదా ఇప్పుడు స్టూడెంట్స్ ని, దాన్ని పెంచడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాము. సో మన ఫ్రెండ్స్ లో ప్రతి ఒక్కరు అదే ఆ నంబర్ని ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే మనం ఎంజాయ్ చేసిన లాంగ్వేజ్ మన పిల్లలకు పాస్ ఆన్ చేయాలి. సో వాళ్ళు అందుకే వాళ్ళు చేసే సర్వీస్ గ్రేట్ సర్వీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదొకటి. ఇంకో అప్రిషియేషన్ అది. సో మనం వనభోజనాలు చేసినప్పుడు యాక్చువల్ గా నేను మంజుల గారితోనూ, రాజేష్, ప్రియాంక వీళ్ళందరితో కూడా వర్క్ చేశాను నేను యాక్చువల్ గా. ఇట్ వాస్ క్వైట్ నైస్. అంటే నేను అన్ని తెలుగు ఈవెంట్స్ గ్రూప్స్ కి ఈవెంట్స్ కి నేను అటెండ్ అవుతుంటాను యాజ్ జస్ట్ నార్మల్ మెంబర్. బట్ వర్కింగ్ విత్ అదర్ కమిటీస్ వాస్ ఫెంటాస్టిక్. సో we should continue that. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. అదర్వైజ్ యూ డూ ఫెంటాస్టిక్ జాబ్. అంటే మీరు ఆర్గనైజ్ చేసే ఫంక్షన్స్ కానీ, వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్, అంటే స్పోర్ట్స్ కానీ, వినాయకుడు విగ్రహం చేయడం కానీ, అవన్నీ మంచి మంచి వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆల్ వీఆర్ డూయింగ్ ఇస్ సర్వింగ్ ద కమ్యూనిటీ. సో వీఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మీరు అన్నమాట తెలుగుబడి గురించి, లైక్ ఫర్ తెలుగుబడి వర్డ్ ఆఫ్ మౌత్ మేజర్ అండి. లైక్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్. వీ షుడ్ డూ వర్డ్ ఆఫ్ మౌత్ క్యాన్వాసింగ్ అండ్ అంతే. నెక్స్ట్ సీట్ కౌంటర్ రికమెండేషన్ అడుగుతున్నారండి. అంత డిమాండ్ ఎక్కువ. వివేక్ గారు అన్మ్యూట్ చేశారు. కమ్ ఆన్ సార్. ప్రైమర్లీ ఆనంద్ గారు ఉన్నారు, సుష్మా ఆనంద్ గారు వివేక్ గారు అయిపోయిన తర్వాత మాట్లాడతానన్నారు. సుష్మా కాదు సుష్మా, ఇంకొకళ్ళు ఉన్నారు సుష్మా అని. ఒక్క నిమిషం, వివేక్ మాట్లాడంటే అదంతా ఉప్పెన్ లాగా వచ్చేస్తుంది, మాకు ఛాన్స్ రాదు. అది చెప్పండి ఆనంద్ గారు. వివేక్ మాట్లాడితే మొదలు పెడితే అదంతా ఉప్పెనే, కొట్టుకుపోతారు అందరూ. మీరు చేసే ట్యాక్ ముఖాముఖి చాలా బాగుందండి. అది న్యూ ఇనిషియేటివ్, దట్స్ నైస్. యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఆ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు, దట్స్ వెరీ నైస్. అందరితో అంటే ఇంపార్టెంట్ గ్రూప్స్ ఐడెంటిఫై చేసి చేస్తున్నారు కదా, అది కొత్త ఇనిషియేటివ్, అది చాలా బాగుంది. సో అలాంటివి మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటే it feels good to see some activity in the community. Thank you sir. Thank you. Thank you. సో ఇంకా మీటింగ్ క్లోజ్ చేసేయచ్చు. సుష్మా గారు రావు గారు మాట్లాడారు. అందరూ మాట్లాడేసారు, ఇంకా మీటింగ్ క్లోజ్ చేసేయచ్చా? ఎస్ వివేక్, అన్మ్యూట్ చేయండి. అది ఇంతసేపు ఆపేస్తారా నన్ను? ప్రవాహం ఆపాలి బాబు, లేకపోతే ఎలక్ట్రిసిటీ జనరేట్ కాదు. Anyhow, firstly, I would like to thank one and all, because after a long time I'm seeing the community enta brahmananga undante committee. The core of the committee is not on a endante oka agenda for self gaani em lekunda, for a common good, completely non biased and non political committee idi, because I see the members there, they do not have any hidden agendas, and everybody thrived from beginning to work to a common goal. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఎవరు కాదన్నా అవునన్నా, I think it has been 4 years that we have been trying to build the bridge with the 2 other communities, and this committee has achieved it. I think that was on every agenda, every AGM's agenda, every time we spoke. For last 3-4 years we've been trying, we haven't been able to achieve. You put that aside, you went to the houses of those respective presidents, even though we are nenu ippudante the controversial unta gani, we are the most powerful committee in Canberra. Egos pakkan betti, committee issues pakkan betti, we have gone down and talked to both the presidents and all the other members.
We have been very humble. The team has been very humble in doing that, and that requires great strength and courage. And thanks for the entire Telugu committee. You have done an excellent job. Okay, so that's one. And the second thing is, despite of all the issues, Corona Gani, I know all the other members who have walked in, walked out, and all of those things, you stood strong. Endukante nenu ippudu nenu చూస్తుంటే మీ చుట్టూ ఉన్న కమిటీ మెంబర్స్, either it is Sri or Rakesh or Rudra or Priyanka or all these guys, you have done really, really good. ఎందుకంటే ఉన్న రిసోర్సెస్ లేవు, you have lot of restrictions. Within all of that, I am hearing the voice that Telugu Association is doing something or the other, and I am one person who is not attached to a WhatsApp or any other thing, but I still hear, because it is ఎవరో ఒకళ్ళు మాట్లాడుతుంటారు, ఇది ముఖాముఖి అయిందనో లేకపోతే ఇట్లా హెల్ప్ చేశారు తెలుగు అసోసియేషన్ వాళ్ళను. సో that word of mouth meant that you have done a lot of hard work. If that is coming out, then I think that all credit goes to you. Okay, now coming on to some tough questions to you guys, which because with the positives there will be also some questions that I have to ask. My thinking is $12,000 కలెక్ట్ చేశారు, 4,000 స్పెండ్ చేశారు. కోవిడ్ కరోనా ఇష్యూస్ చాలా ఉన్నాయి. 8,000 ఎందుకు దాచిపెట్టుకున్నారు? ఎందుకు స్పెండ్ చేయలేకపోయారో 8,000? వెదర్ ఇట్ ఈస్ ఫర్ ఎ గుడ్ కాజ్ ఆర్ నాన్ గుడ్ కాజ్, వాట్ హ్యాస్ గాన్ రాంగ్? ఎందుకంటే మీరు అందరిని అడిగారు పైసలు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. 12,000 ఎందుకు కలెక్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వితౌట్ ఉగాది 12,000 ఎట్లా కలెక్ట్ అయినాయి అనేది మై క్వశ్చన్. హ్యాపీ ఫర్ us to take. వివేక్ ఇప్పుడే ఆన్సర్ చేయమంటారా దానికి? లేదు, చెప్పండి, పర్లేదు. చాలా ఉంటాయి మీ క్వశ్చన్, ఆన్సర్ చేస్తాం. ఒక్క నిమిషం సార్. 8,000 last year. 8,000 last year grants. It's not collection. హలో అండి, హలో వివేక్ గారు, ఎలా ఉన్నారు? సో ఈ లాస్ట్ ఇయర్ మనకి గ్రాంట్స్ రాలేదు. ఒకటేంటంటే వాలంటీర్ గ్రాంట్స్ అని 5,000 అది రాలేదు మనకి. అండ్ కమ్యూనిటీ సెలబ్రేషన్స్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ కి ఒక గ్రాంట్ 3,000 అది రాలేదు. ఈసారి ఆ గ్రాంట్స్ వచ్చాయి మనకి, థ్యాంక్స్ టు దీపక్. చెప్పకపోతే అసలు తప్పవుతుంది, ఎందుకంటే హి డిడ్ ఎ వెరీ ఎక్సలెంట్ జాబ్. ఏమేమి గ్రాంట్స్ ఉన్నాయని అన్ని ఎవ్రీ టైమ్ టీమ్ కి చెప్పడం, ఓకే ఈ గ్రాంట్ ఉంది, ఈ గ్రాంట్ కి మనం అప్లై చేయవచ్చు, అలానా గ్రాంట్ ఉంది, వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి చేయడం వల్ల మనకి గ్రాంట్స్ వచ్చేసి 8,400 గ్రాంట్స్ వచ్చాయి, విచ్ ఇస్ లైక్ వెరీ గుడ్ గ్రాంట్స్. వాటిని ఖర్చు చేయాలంటే ఉగాది రాలేదు కాబట్టి ఖర్చు చేయలేకపోయాము, అదొకటి. అండ్ గణేష్ పూజ డొనేషన్స్ వచ్చాయి $900, అండ్ లడ్డూ వేలం ఈసారి $771 వచ్చాయి. అదే కోవిడ్ వల్ల ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే కోవిడ్ కి ఎందుకు ఖర్చు పెట్టలేదు అన్నారు అసలు మీరు? క్వశ్చన్ ఏంటి? మనం అంటే ఇప్పుడు మీరు కరోనాకి మీరు డొనేషన్ ఇచ్చి ఉండొచ్చు కదా, వేర్ యూ షుడ్ హావ్ స్పెంట్ టు బై దట్. మీరు ఏదైతే గూడ్స్ కలెక్ట్ చేశారో ఇదే మనీ నుంచి పర్చేస్ చేసింది. No, I think the 5,000 grant. What can I talk? Yeah, good afternoon, everybody. So basically, the grants what we got this year for 1920, we got 5,000 grant, which is for the volunteers grant, which is supposed to be spent only for volunteers and to buy equipment. So we cannot spend that on donations or anything like that. Secondly, we have received multicultural festival participation grants, which is 400, which we have used because we have participated this year for the multicultural festival. And the other $3,000 what we got, we did spend some for the participation of other cultural activities what we have done. So there should be some funds out of that 3,000 only left. But the 5,000 what we have received, we cannot spend for donations and all that. So it is specifically only for volunteers and equipments. Thank you. I think that's it. So we can use that money for sending the new EC people for first aid training or first aid kits
and all that. So that is the plan what we currently have. And equipment. And equipment, yeah. అండ్ ఈ ట్యాక్ ముఖాముఖి సక్సెస్ వల్ల కూడా ఇప్పుడు మాకు ఎక్విప్మెంట్ కూడా ఇంకా మంచి తీసుకుందాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇది పర్మనెంట్ బేసిస్ మీద రన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు ఆ ఫండ్ కూడా నెక్స్ట్ టీమ్ వచ్చేసి ఎక్విప్మెంట్ కొనడానికి అండి, కెమెరా ఒకటి అన్ని మంచి మైక్ తీసుకోవడానికి కూడా స్పెండ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. అంటే అవి వాడటానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. సో ఆ కోవిడ్ కి కొన్ని బౌండ్ ఉన్నాయి గవర్నమెంట్ రూల్స్. ఎందుకంటే మేము బిల్స్ అయి పెట్టాలి, లేదంటే రిజెక్ట్ అవుతాయండి. అందుకని మేము చేయలేదు. No worries. Thank you. I think you have good enough explanation from with regards to that 5,000. So that makes sense. So that's okay. The next question is last year there was a debacle with regards to sports, cricket team. Okay, you know all of that. So what attempt is being made to bring cricket back this year? Okay, so adi malli mana restate chestunnama, or is there going to be another gun by yeah sure ile ఇప్పుడు ఏంటంటే అటెంప్ట్ చేయలేదని దానికంటే డిస్కషన్ అయితే జరిగింది. ఏంటంటే ఇప్పుడు క్యాన్బరా తెలుగు లీగ్ అని ఒకటి ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళు బేసికలీ దే హ్యావ్ బీన్, అంటే వాళ్ళు స్టార్ట్ చేసి మన ఆర్గనైజ్ చేసేది కేవలం మన తెలుగు కమ్యూనిటీ కోసమే. కాబట్టి ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాపెండ్. సో భవిష్యత్తు ఆలోచించుకొని చూస్తే వాళ్ళకు మనం కాంపిటేటివ్ గా చేసినా గానీ అది అంటే ఆచరణ అవుతా కాదనేది ఒక అనుమానం ఉండే. చేసిన దానికంటే చేయకపోవటం ఉత్తమం అని ఒక ఆలోచన. దట్స్ వాట్ వీ హ్యాడ్. అంటే ఆల్రెడీ దే ఆస్క్డ్ మీ, బట్ నేను అంటే అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్ ఇన్ ద కమ్యూనిటీ చూస్తే అది ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, దాంట్లో ఉన్నాను. సో ఇక్కడ ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి అది ఎవరు చేసిన దానికంటే మన తెలుగు కమ్యూనిటీ కోసమే ఒక కొత్తగా ఒక లీగ్ ఫామ్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసి పొలిటికల్ చేయడం అలా ఉంటుందేమని నేను మన కమ్యూనిటీకి కూడా అంటే డిస్కషన్ వచ్చినప్పుడు మీటింగ్స్ లో వన్ ఆఫ్ ద మీటింగ్స్ లో కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో దెన్ వి ఫెల్ట్ లెట్ us not to disturb their whatever, that ఎందుకు ఆ లీగ్ ఎందుకు ఫామ్ అయింది అనేది we are not going to go there. బట్ అదే తెలుగు అసోసియేషన్ ద్వారా ఈ క్రికెట్ టోర్నమెంట్ భవిష్యత్తులో అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ అడల్ట్స్ ఏదైతే ఉందో మెన్స్ క్రికెట్, సో బహుశా అంటే దట్ వాజ్ మై రికమెండేషన్. దట్ అన్ఫార్చునేట్లీ I felt that it is unfair అనిపించింది నాకు. అన్ఫైర్ ఇన్ ద సెన్స్ లైక్ పాసిబుల్ కాదేమో. Okay, so can I completely oppose what you have said, and I would like to take an agenda item now to place for voting, because that is wrong. First of all, the way that has happened nu marchipoyav, dan tarvata meeru aa committee lo undi meeru biased decision this is, because I don't think you can be in both the committees and take a decision around this. And my main thing is so నేను మాట్లాడేదానండి. So the main thing is that the way that has happened last year itself we should have conducted, and we walked away from it. This is a prestigious cup that this committee has originated. Walking away from such tournaments just because some 5 or 7 teams have held you to ransom and hold their own event is wrong. My simple suggestion is you conduct your new tournament, you advertise for new teams, they will come on board. Whoever comes on board, start again small. If you think that there is a coup that has resulted in another event to be started and that has happened, that is wrong. Okay, you need to stand to your ground, and if this happens, you will see another committee. So 4 people ఎవరో వెళ్ళిపోయారు మీ కమిటీ నుంచి, వాళ్ళు కొత్త తెలుగు కమిటీ ఫామ్ చేస్తారు. So then will you be able to do another event? That's how it is. So don't work on, because there is foundation. Don't work on a mechanisms that you respect them. There is no point in respecting them. They have disrespected association and left. As a result of it, we are losing most amount of memberships. Okay, see Canberra Telugu that entire memberships will not be renewed.
You have around 11 teams. There is no possibility that they will renew that memberships next week. Okay, next year. If there was no Ugadi, if there is no Ugadi, what will happen? That's another question which I have. But I think that is my opinion, and I want to put it on agenda that we should conduct. I want to understand where an AGM వివేక్ బ్రేక్ committee అవుతున్నారు. has made a decision not to do. ఇంటర్నెట్ షేక్ అవుతుందంట, హెచ్ఎస్ అంటున్నారు. కొంచెం బ్రేక్ అయిందంటే లాస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ చెప్తారా? ఇప్పుడు వివేక్ రెడ్డి రూల్స్ మాట్లాడా కానీ ప్రాక్టికల్ ఏంటంటే ప్రాక్టికల్ ఏంటో అంటే ఐ వాంట్ టు it is always difficult to start. నేను ఒక నిమిషం నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్ టు స్టార్ట్. పెంచగలిగే మనిషి అక్కడ ఉన్నాడు రుద్ర. He has started from there. Okay, nothing is difficult, nothing is an agenda. If you allow for this these bifurcations, these other small streams to start, then it is much more easy for them to grow much bigger. And the more you allow to happen, especially sports issue, you should not have let that happen. ఓకే వివేక్, ఇప్పుడు మీరు చెప్పింది చాలా వరకు బాగానే ఉంది. ఇక్కడే ఓటింగ్ తీసుకుందాం. ఎంతమంది నువ్వు చెప్పిన దానికి అగ్రీ అవుతారో ఐఎమ్ ఓకే విత్ యువర్ అజెండా ఐటమ్. Shilpi has got something to say. Shilpi, what have you got to say? No, cricket gurinchi వచ్చింది కాబట్టి actually I wanted to tell Vivek as well. We had discussions about it a lot of times that we want to bring back the cricket, but Gandreddy was pointing out some issues like what it can conflict ani, and we also thought about to start a friendly match. Gandreddy మీకు గుర్తుంటుంది, మనం ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా అన్న స్టార్ట్ చేసి we will bring back the cricket అని అనుకున్నాము. But due to whatever circumstances we couldn't go ahead ఇలా వచ్చేటప్పటికి, బట్ we did have that in our agenda. At least we'll start with a friendly match అని అనుకుని అక్కడికి ఆపేస్తాం అన్నమాట. కరోనా ఇంకా స్టార్ట్ అయ్యి అంతా ఇదైపోయేటప్పుడు మనం అనుకున్నాము ఫ్రెండ్లీ మ్యాచ్ లో అన్న we should start doing it again. That's what I was telling you. సార్ ఒక అజెండా ఐటమ్ వచ్చినప్పుడు అజెండా ఐటమ్ అందరూ ఓకే చేద్దాం. ఒక్క నిమిషం బండి గారు. నమస్కారం అండి. నాకు అంత తెలియదు క్రికెట్ గురించి, టీముల గురించి. బట్ గన్రెడ్డి గారు నాకు క్లియర్ అంటే గన్రెడ్డి గారు వివేక్ గారు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ లో చెప్పారు. బట్ ఐ డోంట్ నో ది కరెంట్ స్టేటస్ యాజ్ సచ్. ఆ తెలుగు లీగ్ అనే వాళ్ళు అంటే ఫామ్ అయ్యి స్పోర్ట్స్ అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి అందరు టీముల్ని అందులో మెంబర్స్ చేసుకున్నారా? ఏం రిజిస్టర్ చేశారు దాన్ని? మీరు మాట్లాడేది మొత్తం బ్రేక్ అవుతుంది, అర్థం అవ్వట్లేదు సార్. మీరు మాట్లాడేది కొంచెం బ్రేక్ అవుతుందండి. అంటే తెలుగు లీగ్ మీ వీడియో తీసేయండి, పోనీ ఒకసారి వీడియో తీసేసి మాట్లాడండి. దానికి నేను ఒక అజెండా ఐటమ్ పెట్టమండి అంటే మనం పెట్టాలి కంపల్సరీ. అంటే తెలుగు లీగ్ అనే ఆ క్రికెట్ ఫామ్ అయిన వాళ్ళు రిజిస్టర్ చేశారా? చేశారండి. తర్వాత ఈ 11 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళంతా అందులో మెంబర్స్ అయ్యారా? మెంబర్స్ అన్నట్టే. అంటే మనం అంటే నథింగ్ రాంగ్ బికాజ్ క్రికెట్ ఈజ్ సమ్ పీపుల్ ప్యాషన్ ఉంటుంది. తెలుగు అసోసియేషన్ అనేది బ్రాడర్ అంబ్రెల్లా. క్రికెట్ చాలా పెద్దది అయినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టం అవ్వచ్చు మనకి తెలుగు అసోసియేషన్ కి. అది కనుక సరిగ్గా నడుస్తుంటే మనం వాళ్ళతో మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మన వివేక్ గారు చెప్పినట్టుగా లెట్ ఇట్ గ్రో అండ్ బి యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఒక్కటే రన్ చేస్తే మనం ఆలోచన చేయాలి, మనం కూడా ప్యారల్ గా రన్ చేయాలా అని. ఇఫ్ దట్ ఈస్ టు కవర్ ఎవ్రీబడి ఇన్ తెలుగు కమ్యూనిటీ ఆల్ టీమ్స్, దెన్ ఇన్ మై ఒపీనియన్ వీ షుడ్ నాట్ వెరీ స్ట్రాంగ్లీ oppose that type of a move. Yeah, that is my opinion. అపోజ్ చేయట్లేదు ఇక్కడ ఆయన, వివేక్ గారు ఇక్కడ అపోజ్ చేయట్లేదండి. ఆయన ఏమంటారంటే
ఒక ఈవెంట్ ఉన్నప్పుడు ఆ ఈవెంట్ ని ఇంకొకరు కూప్ గా తీసుకుపోవడం అట్లాంటివి జరిగినప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఏదన్నా తెలుగు అసోసియేషన్ లో ఉన్న మిగతా మెంబర్స్ కూడా మీరు ఇవ్వాలనుకుంటే అదొక క్లబ్. యాక్చువల్ గా వాళ్ళు పెట్టింది సిటీసీ అనేది క్లబ్. దట్ ఈస్ నాట్ ఆర్గనైజేషన్ లైక్ తెలుగు అసోసియేషన్ లాంటిది కాదు, క్లబ్. అది దాంట్లో కొన్ని రూల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి మనం చేస్తున్నది ఏంటంటే జనరల్ గా ఓపెన్ కప్ చేస్తున్నాం. మనకు ఒక టీమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. తెలుగు కప్ని తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తారు, అంతేగాని మనమేమి ఒక టీమ్స్ ని మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కుక్కబరా కప్ అని ఉంటది, ఆస్ట్రేలియా కప్ ఉంటాయి, చాలా కప్పులు ఉంటాయి. ఆ విధంగా మనకు ఒక తెలుగు కప్ ఒకటి ఉండింది. దాన్ని క్రికెట్ మనం నడుపుతున్నాము. దాన్ని అయితే నడపాలనే ఉద్దేశం నాకు తెలిసి వివేక్ది. కాబట్టి మనమేమి టీంని రీటైన్ చేయట్లేదు. ఆ క్లబ్ ఏంటంటే అది టీంని రీటైన్ చేస్తుంది. కాబట్టి మనం డిఫరెంట్, వాళ్ళు చేసేది డిఫరెంట్. కాబట్టి ఆ ఈవెంట్ జరిగితే బాగుంటుందని ఆయన ఉద్దేశం ఉన్నట్టుంది. కాబట్టి ఆ ఈవెంట్ ని నడపడానికి ఒక అజెండా ఐటమ్ మనం పెట్టడంలో తప్పు లేదు. అది నా ఉద్దేశం. అంటే నమస్కారం అండి, బండిని మాట్లాడుతున్నారు మళ్ళీ ఒకసారి. నా ఉద్దేశంలో అంటే మన ఆర్గనైజేషన్ is non-profit organization. There are basically two things. One is we should not be commercial. Sports, whatever that is, club oriented commercial గా ఉండకూడదు. రెండు, పొలిటికల్ గా కూడా ఉండకూడదు. So if that is what that Telugu League Cricket Club is commercial oriented, then if that is also non-profit organization, వాళ్ళ రూల్స్ ఎక్కువ ఉండొచ్చు, కాన్స్టిట్యూషన్ వేరుగా ఉండొచ్చు, అట్లాంటివి ఉంటాయి. బట్ ఆల్ క్రికెట్ టీమ్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ థింగ్. దర్ ఇస్ నథింగ్, బికాస్ రూల్స్ అనేది కొంచెం వాళ్ళు ఓన్గా స్పోర్ట్స్ ఓరియంటెడ్ గా ఫామ్ చేసుకోవచ్చు, తప్పులేదు కదా. వాళ్ళతో ప్యారలల్ గా మనం ఇంకోటి జనరల్ క్లబ్ అట్లాంటిది, దెన్ వన్ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్. దెన్ కామన్ క్లబ్ ఏదో వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేట్టుగా ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్. అదే సార్, అది థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ సజెషన్ సార్. అది మేము ఎజెండా ఐటమ్ కింద పెట్టుకుంటాము టు బ్రింగ్ బ్యాక్ క్రికెట్ అని. నెక్స్ట్ టీమ్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్ అండి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఉన్నాయా? Only thing is not to fight with the Telugu League and then go with too much of that nature. అవును సార్. యాక్చువల్ గా కూడా లాస్ట్ టైం మనం ట్రై చేసినప్పుడు మేము ఆల్రెడీ బుక్డ్ అని కూడా ఒక మాట అన్నారు. మేము ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ట్రై చేసినప్పుడు మేము ఆల్రెడీ స్ట్రెచ్డ్ అవుట్ అయిపోయి ఉన్నాము, మేము అందులో ఫామ్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్ అవుట్ అయిపోయి ఉన్నాము అని కూడా కొంచెం ఒక రెస్పాన్స్ వచ్చింది అనమాట ఫ్రెండ్లీ మ్యాచ్ కి. సో సార్ మీకు నేను ఒకటి చెప్తాను సార్. Hello, this is all completely, I will tell you very simply, there is sufficient manpower, players available who want to play. Canberra Telugu Club is a restrictive club which doesn't allow all the teams and all players to come in, okay? And it has lot of issues and it has lot of political agenda. It is not serving the common good of Telugu people, okay? ఎప్పుడైతే మనం అన్బయాస్డ్ గా ఎప్పుడైతే టోర్నమెంట్ నిర్వహిస్తామో ఆ టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్ అవుతాయి. ఎప్పుడైతే బయాస్డ్ గా పక్కన క్లబ్స్ నిర్వహిస్తాయో అప్పుడు ఆ టోర్నమెంట్స్ కి వాల్యూ పడిపోతుంది. కొన్ని రోజుల తర్వాత టోర్నమెంట్స్ వానిష్ అయిపోతాయి. మీరు గనక ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మీరు మనకి ఇట్ ఈస్ అన్ ఈవెంట్ హ్యాస్ బీన్ అబాలిష్డ్ ఫ్రమ్ దిస్ కమిటీ, ఓకే? యాజ్ వీ హావ్ సెడ్, వీ హ్యావ్ ఎ తెలుగు కప్, we are conducting the event. Who in, you see, suppose if another competitive club comes in or some other person comes in, ఇంకొకటి ఎవడో వచ్చాడు, వాడు పెట్టాడు, వీడు పెట్టాడు, రేపు పొద్దున్న తెలంగాణ వాళ్ళు కప్ పెడతారండి, లేదు ఇంకొక అసోసియేషన్ కప్ పెడుతుంది. దట్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ రన్. సింపుల్. ఇప్పుడు మొన్న నాటా వాళ్ళు ఉగాది పెట్టారు, మరి మీరు ఎందుకు ఉగాది కండక్ట్ చేస్తున్నారు? మీరు ఎందుకు ఉగాది కండక్ట్ చేస్తున్నారు? నాటా ఈవెంట్ కి 300 మంది వచ్చారు, మీరు ఎందుకు రన్ చేస్తున్నారు? మీరు ఎందుకు రన్ చేశారు? మళ్ళీ దీనికి ఎందుకు చేయలేదు? వన్ థింగ్, లైక్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. బేసికలీ మీరు చెప్పినట్టే యాక్చువల్లీ ఉగాది కప్ అన్నది మన ట్యాగ్ సిగ్నేచర్ ఈవెంట్.
somehow there is some ripples like last 2 years ago, and we are not able to deal that one. And that time, what the decision is, okay, next coming years లో ఓకే దీన్ని కొంచెం ఫిక్స్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే దాన్ని ఆ రోజు పాస్ కొట్టారండి. దట్ మీన్స్ లైక్ కంప్లీట్ గా వైండ్ ఆఫ్ చేశారు అన్న ఉద్దేశం అయితే లేదు. లాస్ట్ టైం వీళ్ళు చెప్పినట్టే ఫ్రెండ్లీ మ్యాచ్ అన్నది డిస్కషన్ స్టార్ట్ అయిందండి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు మనం ఏ పొలిటికల్ ఎజెండా ఏ బ్యాక్గ్రౌండ్ ఎజెండా లేకుండా ఓన్లీ తెలుగు పీపుల్ దస్ తెలుగు కప్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ సిగ్నేచర్ కప్. సో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ప్రాబబ్లీ ఈ ఎజెండాలో ఏజిఎం లో పెడదాం, అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ హై ప్రయారిటీ. నెక్స్ట్ డ్యామేజ్ అయింది, దాన్ని ఎలా ఫిక్స్ చేద్దామని ఈ ఇయర్ ఫిక్స్ చేయగలగాలి. బట్ సమ్ హౌ వేరే అదర్ మీకు తెలియదే ఉంది, వేరే పొలిటికల్ ఇష్యూస్ వేరే ఫామ్ అయింది, దాంట్లో కూడా రిపల్షన్ స్టార్ట్ అయినాయి బ్యాక్ అండ్ ఫ్లో. అట్ ద సేమ్ టైం గన్ బాయ్ దాంట్లోనూ దీంట్లోనే ఉన్నాడు ఆయన. సో ఆయన సైడ్ కూడా ఆలోచిస్తే సో హీఈస్ ద ఫ్రంట్ హెడ్ మ్యాన్ లైక్ నార్మల్లీ మోస్ట్ ఆఫ్ దిస్ tag cup. So just leave it with us. We'll squeeze it in this AGM and we'll see what we can do. We'll try to go with the friendly manner and we'll try to pull them back. And మనం వేరే అండీగారు అన్నట్టు మనం వేరే ఎవరికి కాంపిటీషన్ కాదు, లేకపోతే వేరే ఎవరిని ఓవర్ రైట్ చేయట్లేదు. మన కప్పు మనం బ్యాక్ చేసుకుంటున్నామా లేదా అన్నదే పాయింట్ అండి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇష్యూ వచ్చి we are the main item for memberships and also drives is usually Ugadi. Okay, mana memberships drives last year Ugadi kaled kabatti what is the way that you are going to renew memberships, okay, to maintain that level? యాక్చువల్ గా దీని గురించి డిస్కషన్ జరిగిందండి. వాట్ వి థాట్ ఈస్ బికాస్ మనకి ఈ సంవత్సరం ఇది వచ్చింది కోవిడ్ వల్ల ఉంది. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ ఆస్కింగ్ మనీ, అసలు ఏమనుకున్నాం అంటే మొన్న వినాయక చవితికి క్లే ఇచ్చినప్పుడే మేము ఇది ఫ్రీగా ఇస్తాం, కాకపోతే మీరు రెన్యూ చేసుకుందాం అని చెప్పి వి థాట్. బట్ దెన్ అగైన్ ఇట్ వోంట్ బి నైస్ అని చెప్పి కమిటీ అనుకుని ఈ ఇయర్ కి పాస్ ఆన్ చేసేద్దాం, నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మళ్ళీ తీసుకుందామని అనుకున్నాం. ఎందుకంటే మన గ్రాంట్లు అప్పటికి మనకి జూన్ లో వచ్చినాయి అండి గ్రాంట్స్. లైక్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ గ్రాంట్స్ వస్తున్నాయని తెలిసింది. సో మనీ ఉంది కదా అన్న ఉద్దేశంతో ఈ ఇయర్ కి పాస్ ఆన్ చేసాం, కానీ డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ ఫుల్ ప్రైస్ తోటి వెళ్తాం. So what you are saying is meer anedi I'll clarify Vivek. Pass on ante what we are saying is existing members will get a free membership for this year. Student nenu evanna ante these are the things, these are quite important decisions you have taken and you haven't discussed this until the topic came. Maybe meer compulsory petali AGM lo. So a decision has been made that you would there is no necessity to collect and you are going to use the monies that you have to fulfill any cost from now. That's why you have held down some of the money. And the thing that you are saying is you are not asking everybody to renew membership. You're going to ask them to continue with the membership sustains for one more year as there was corona. So these are the things that you need to lay it out in the AGM, in the agenda for the upcoming committee, that they should not be collecting until the next year, and they don't have collected. Atlantic cheppali lekapothe authoritatively who is a member, who is not a member will be very difficult for you. Very good suggestion. Why? Like last week actually mana gurinchi manam baa cheppalani agenda andi last week meeting lo అంటే పేపర్ లో పెట్టలేదు, మినిట్ ఆఫ్ ది మీటింగ్స్ లో ఉందండి. మీటింగ్స్ లో ఉంది, మీటింగ్స్ లో ఉంది. అది ఇప్పుడు మన ఎజెండాలో పెట్టేద్దాము. AGM లో పెట్టాలి. That's a very valid point. Membership anedi you cannot decide in committee, you have to put it in AGM. Yeah, okay. So మనం దీనికి అగ్రీ అవుతున్నామా అండి మిగతా వాళ్ళందరూ? కరెంట్ మెంబర్ కి ఎక్స్టెన్షన్ నెక్స్ట్ ఇయర్ వరకు. yes. ఇప్పుడు గుర్తు చేసావు వివేక్, ఇంకొకటి కూడా యాక్చువల్ గా మేము దాంట్లో పెట్టలేదు. ఒక్క నిమిషం, దీనికి ఇది ఓటింగ్ తీసేసుకుని ఎజెండా ఐటమ్ ఓటింగ్ చెప్తారా? బద్రి గారు ఓకే, వివేక్ గారు ఓకే. నువ్వు కూడా మనం చెప్పొచ్చా? మనం కాదండి, ఆనంద్ గారు ఓకే చెప్పారు. ఓకే సుష్మా, థ్యాంక్ యూ ఎజెండా ఐటమ్ ఇస్ గోవింద్ గారు కూడా
ఓకే, రుద్ర గారు ఏదో చెప్తారు. వేరే చెప్తాను. ఇంకొక ఎజెండా ఐటమ్ ఏంటి అంటే పెట్టాలనుకున్నాము, సారీ ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే ఇంకో ఎజెండా ఐటమ్ ఏంటంటే ఎప్పుడు ఒక 2-3 years నుంచి టాక్ అడ్వైజరీ కమిటీ ఒకటి పెట్టాలి అని అనుకుంటున్నాము. సో అడ్వైజరీ కమిటీలో లైఫ్ మెంబర్స్ అండ్ పాత ప్రెసిడెంట్స్ లైక్ మన కాన్స్టిట్యూషన్ లో, సారీ అండి నేను తీసేసుకున్నందుకు, బికాస్ ఐ డిడ్ సమ్ హోంవర్క్, నేను బెటర్ గా చెప్తాను. లైక్ మన కాన్స్టిట్యూషన్ లో ఏమన్నా ఉందంటే ఎవ్రీ ఇయర్ అడ్వైజరీ కమిటీ ఉండాలి అని ఉంది. లైక్ సిన్స్ అది తీసి మేము అప్డేట్ చేద్దామని తీసినప్పుడు ఇవన్నీ బయటపడినాయి. సో వాట్ వి వాంట్ ఈస్ we want to form an advisory committee of 4 to 5 people who are eligible. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నేను కాన్స్టిట్యూషన్ పెడతామండి, అందులో ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే లైఫ్ మెంబర్ మోర్ దెన్ 1 year లైఫ్ మెంబర్ ఆర్ కంటిన్యూస్ మెంబర్ ఫర్ మోర్ దెన్ 5 years వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఒక 5 people ని అడ్వైజరీ కమిటీ చేస్తాము. వీళ్ళ మెయిన్ క్రైటీరియా ఏంటంటే మేము సాల్వ్ చేయలేని విషయాలు ఏమన్నా ఉంటే అది మిమ్మల్ని అడుగుతాం, మీరు ఓకేనా కాదా అన్న చెప్తే మీరు ఏది చెప్తే అది మేము ఫాలో అవుతాం. ఓకేనా అండి? దానికి అడ్వైజరీ కమిటీ ఉందన్నమాట. దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ ఇన్ దేర్. ఒకసారి నాన్ ఈసీ మెంబర్స్ అవుతారు. మనం ఈసీలో సాల్వ్ చేయలేదే వాళ్ళు చెప్పాలి, మళ్ళీ అందరూ ఈసీ Okay. The advisory committee has been established to provide advice on current and proposed activities of the EC. The aim of EC entante broadening the stakeholder base through engagement of various community groups, influencing various authorities and coordinate with multicultural departments, Indian organizations and other Telugu organizations across Australia. Then establish a relationship between Indian, Andhra Pradesh and Telangana governments, resolve any issues arising between EC and the community. So we need an advisory committee andi. సో మేము అదంటే లైక్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో చూసి మేము వాట్సాప్ క్రియేట్ చేసి పంపుతామండి. లైక్ if nobody comes we will nominate somebody and you have to be there for the first year and then we'll go from there. ఎక్కువ మంది వస్తే 6 మంది కంటే ఎక్కువ మంది వస్తే first come best dressed and first 5 people will be taken into the advisory committee. అంతే అంతేనా? అదే మనం అది కన్ఫర్మ్ గా చెప్పాలి. కన్ఫర్మ్ గా అట్ట కూడా కదా, వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అంటే ఇది కాన్స్టిట్యూషన్ పంపిస్తాం కదండి, అందులో చిన్న సజెషన్ ఇవ్వనండి, జస్ట్ సజెషన్ అంతే. ఓకే, సో అంటే అడ్వైజరీ కమిటీ గుడ్ ఐడియా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమిటీలో డిసైడ్ చేసుకోలేకపోయారు ఒక ఇష్యూ మీద, అంటే డిసైడ్ ఎందుకు చేసుకోలేకపోయారంటే దర్ ఇస్ డివైడెడ్ ఒపీనియన్ కదా. అడ్వైజరీ కమిటీ సజెషన్ అడుగుతారు, బాగుంది. సో అడ్వైజరీ కమిటీలో కూడా సే కీప్ ఆడ్ నెంబర్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ అడ్వైజరీ కమిటీ కూడా డివైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో యూనో అప్పుడు ఓవరాల్ గా డెసిషన్ ఎలా తీసుకుంటారు అనే ప్రాసెస్ మీరు డిఫైన్ చేసుకోండి. మేబీ ఒక ఐడియా ఏంటంటే, సో యూ జస్ట్ లైక్ జస్ట్ లెట్ ఎవ్రీబడి ఓట్ ఇంక్లూడింగ్ కమిటీ ప్లస్ అడ్వైజరీ కమిటీ టుగెదర్. సో మెజారిటీ ఓట్స్ ఏ సైడ్ కి వస్తే ఆ ఒపీనియన్ విన్ అవుతుంది. అలా జస్ట్ సజెషన్. ఆనంద్ గారు, మీరు 12 మంది ఈసీ కమిటీ ఉన్నారు, దానిలో అది కాకుండా మళ్ళీ అడ్వైజరీ కమిటీ అంటున్నారు. ఇన్ని కమిటీలు ఎందుకు? అంటే కాన్స్టిట్యూషన్ లో ఉందండి, ఇన్నాళ్ళు మనం చేయలేదు, కాన్స్టిట్యూషన్ లో ఉంది కాబట్టి చెయ్యాలి. ఇది నేను చెప్తా. అడ్వైజరీ కమిటీ ఎందుకు కావాలంటే, ఆనంద్, అడ్వైజరీ కమిటీ అవసరం ఏంటంటే ఇప్పుడే వివేక్ సజెస్ట్ చేశారు కొన్ని విషయాలు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి వాళ్ళ పని ఒత్తిడో మరి వాళ్ళు అసోసియేషన్ లో వచ్చి పని చేయలేకనో కాకుంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ట్యాక్ ఈ విధంగా ఉండాలనో లేకపోతే ఈ విధంగా ఉంటే బాగుంటుంది. కాబట్టి
తెలుగులో సామెత చెప్పొచ్చా? చెప్పండి. పెద్దవాళ్ళు లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చి పెట్టుకోమన్నారు మొరట సామెత. అంటే ఒక పెద్దవాళ్ళు ఉండడం అనేది, ఇప్పుడు నేను బద్రి గారి కానీ చూస్తున్నాను, ఎప్పుడైనా ఆయన వచ్చి ప్రతి దానికి వచ్చి అందరినీ సెట్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. అటు కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ చాలా అవసరం. అడ్వైజరీ కమిటీ అనేది ఎక్స్పీరియన్స్ పీపుల్, అండ్ వాళ్ళు ఏంటంటే సజెస్ట్ చేయగలరు. వాళ్ళు సజెస్ట్ చేస్తే కూడా ఒక ఈసీలో ఉన్నోడు కూడా వినడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమి పార్టీలు చేస్తారని కాదు, వాళ్ళు ఏంటంటే కామన్ గా ఒక ఐడియాతో ఉంటారు. కాబట్టి అడ్వైజరీ కమిటీ ఉండడం మంచిది. ఇప్పుడు చెన్నుబాటు జగదీష్ ఉంటాడు, కృష్ణ నడుంపల్లి ఉంటాడు, వివేక్ ఉంటాడు, బద్రి గారు ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. వీళ్ళందరిలో ఎవరైతే వాళ్ళ ఇంట్రెస్ట్ తో వస్తారో వాళ్ళనే తీసుకుంటాం. కాబట్టి వాళ్ళందరికీ పంపిస్తాం. ఫస్ట్ వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకుని అందరికి సజెస్ట్ చేస్తాం, వీళ్ళు ఉంటే ఓకేనా. దానికి కూడా ఒక ప్రాసెస్ చిన్నది తయారు చేస్తాం. దాన్ని బట్టి అందరికి అది ఓకే అయితే మనం చేస్తాం. భార్గవ్ గారు చెప్పినట్టు చెప్పండి. ఉద్దేశం పర్లేదు, కానీ నేను అనేది ఏంటంటే ఈ సంవత్సరానికి ఒక ఈసీ వచ్చింది. ఈ కమిటీకి ఏం చేయాలో ఆ ఈసీ డిసైడ్ చేస్తుంది. మీకు కనుక ఏది కాకుండా అయిపోతే ఏజిఎం పెట్టుకుంటున్నాం కదా, ఏజిఎంకి వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. ఏజిఎంకి అందరూ వస్తున్నారు, రావాల్సిన వాళ్ళందరూ వస్తున్నారు. సో దానిలో డిసైడ్ చేసేయచ్చు. సో అట్లా పెట్టేసుకోవచ్చు కదా అనుకుంటున్నా. ఆ పాయింట్ లో నేను అంటున్నా అనమాట. అది నిజమే, మీరందరూ కరెక్టే. కానీ చిన్న సమస్య ఏమొచ్చిందంటే 3 తెలుగు అసోసియేషన్ లో ఉన్నప్పుడు మా కాన్స్టిట్యూషన్ లో ఉంది అది ఒకటి. రెండోది ఏంటంటే ఇన్ని తెలుగు అసోసియేషన్ ఉన్నప్పుడు ఎవరన్నా పోయి మాట్లాడదాము, వేరే అసోసియేషన్ కూడా అందరితో కలిసి మాట్లాడదామని ఒకసారి అనుకున్నప్పుడు మాకు చాలా సమస్య ఎదురుపోయింది. ఎందుకంటే ఎవరు వస్తారంటే ఎవరు రాదు. ఎగ్జాక్ట్లీ. పెద్దవాళ్ళు కూడా అడిగినాం చాలా మంది, వాళ్ళు కూడా అంటే ఎవరు రాలా, మేమేదో మూర్ఖంగా వెళ్ళిపోయాం. యాక్చువల్గా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు అవతల పక్క వాళ్ళు. కాకుంటే ఎట్టుండిందంటే అపోహ, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చేయరు, చాలా రకరకాలుగా చెప్పారు. కానీ అన్ఫార్చునేట్లీ నేను కూడా పెద్దవాడిని, 50 సంవత్సరాలు. నేను కూడా చాలా సంవత్సరాలు ఉన్నాను కాబట్టి పోగలిగినాను, మంచి అందరం పోయినాము. నేను అనేది అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడదాం. ఇప్పుడు నరసింహారావు గారు అన్నారు, ఏమన్నారు, అందరు కలిసి చేసే అవకాశం ఏమన్నా ఉంటదేమో చూడండి కొన్ని కార్యక్రమాలు అన్నారు. ఇక పెద్దవాళ్ళు కోరుకుంటున్నారంటే చాలా మంది కోరుకుంటుంటారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని దొరకపుచ్చుకోవడానికి అవకాశం ఏంటంటే ఆ ఈసీ మాట్లాడితే పెద్ద కుదరట్లే. ఒక అడ్వైజరీ కమిటీ మాట్లాడింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం పర్వాలేదు ఎంతమంది చెప్తున్నారు కదా అనుకుంటారు. అందులో మనకి ఇప్పుడు పొలిటికల్ గా కూడా పెరిగిపోయినారు జనాలు. కాబట్టి ఇప్పుడు చాలా రకరకాలు జరుగుతాయి. మనమేం ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో లేము. మన అసోసియేషన్లన్నీ ఒక డిగ్రీ స్టేటస్ కి వచ్చినాయి. మనం అందరం కొంచెం సొఫిస్టికేటెడ్ గా ఉండాలి, అమెండ్మెంట్లన్నీ చక్కగా ఉండాలి, అన్ని బాగుండాలన్న ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాము. అవి కూడా ఇంతకుముందు అందులో లైక్ రాజేష్ ఇంకోటి ఏంటంటే లైక్ అన్నిటికి అడ్వైజరీ కమిటీ దగ్గరికి వెళ్ళమండి. మనం మాక్సిమం ఈసీలోనే కవర్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఈసీని మేము రిజాల్వ్ చేయలేకపోతున్నాం, దీనికి ఇంకా పెద్దవాళ్ళు కావాలి అన్న ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వెళ్తాం. సో విల్ నెవర్ హ్యాంపర్ దెమ్. ఓకేనా? దే ఆర్ దేర్ యాజ్ బ్యాకప్ అన్నమాట. మనకి ఉండాలి, అలాగా మనకి ఉండాలి. సో ఇది ఒక ఎజెండా ఐటమ్ కదండి. కెన్ వి హ్యావ్ ఫ్యూ అప్రూవల్స్ ఫర్ హ్యావింగ్ an advisory committee? ఆల్సో ఒకటి వివేక్ ఇస్ గుడ్. బద్రి గారు, బద్రి గారు కూడా థమ్స్ అప్. ప్రతిమ ఏమంటారంటే థమ్స్ అప్ ఎవరైతే పెడతారో వాళ్ళ అడ్వైజరీ కమిటీలో ఉండాలి అనేసి. గోవింద్ గారు పెట్టారు. అసలు వివేక్ కమిటీలో ఉండాలి, అప్పుడు మనం ఇక్కడ కూర్చొని క్వశ్చన్ అడగచ్చు. అవును, లేదు ఒకసారి అయితే ఉండాలి బైక్ వివేక్, నువ్వు మళ్ళా రావాలి. అదే ఇప్పుడు అంటే చూడు, వస్తున్నా 10 years నుంచి అదే డైలాగ్ ఉంటుంది. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా డిస్కషన్ ఐటమ్స్ ఉన్నాయండి? సారీ మంజు, ఇంకొకటి ఏంటంటే I don't know what's the time and how it permits. I think major items మనం already discuss చేసాము. But the other agenda is obviously I'm noticing Krishna hasn't come to the meeting. And that is a marked option. So I think we should reach out to him, given he is the PRO for the for the committee. Just make sure that he is there. Current కాదండి.
Current PRO is our Deepak. Deepak and Deepak. Okay. Thanks, Deepak. Thanks for coming. So my thinking is we know that there is political elections, and there is also a political lineage on what is happening. It's only more a suggestion rather than where we are heading. నాకు తెలుసు మీరు ముఖాముఖి దీపక్ అండ్ కృష్ణ గారికి కూడా అరేంజ్ చేశారని, ఇదంతా అరేంజ్ చేశారు. బట్ ఐ థింక్ దేర్ మైట్ బి ఎందుకంటే you might need to seek some sort of community opinion on what role Telugu Association should play rather than committee members, because this is new to us. What role committee should play with regards to the political affiliations. Frankly speaking, ఏమైతుందంటే మనకి ఇప్పుడు లిబరల్ కి మన తెలుగు అతను నించున్నారు, లేబర్ సైడ్ there is a minister from Indian community, and greatly you have mentioned that he has helped immensely with lot of activities. It's a great sign that both the leaders are helping. There might be a necessity for you to, ante it's only an image issue for Telugu Association long run lo. You need to be politically unbiased. Definitely that is there. If it is. But scenarios ఏమైతే అంటే కృష్ణ బీయింగ్ ఏ తెలుగువాడు అండ్ తెలుగు అసోసియేషన్ నాకు హెల్ప్ చేయలేదనే క్వశ్చన్ కూడా రావచ్చు, లేకపోతే మీరు ఎక్కువ హెల్ప్ చేస్తే తెలుగు అసోసియేషన్ ఒకటే పార్టీకి హెల్ప్ చేసింది అనేది రావచ్చు. సో యు మైట్ నీడ్ టు సీక్, అంటే కమిటీ టు స్టే అవే ఫ్రమ్ దట్ పాలిటిక్స్, need to put the opinion back to the community to say this is the role we are planning to play, how should we play, and that way you become unscathed. అంటే మీ మీద మట్టి రాకుండా, మీరు మీకు మట్టి తగలకుండా మీరు చేయగలిగే పద్ధతిని మీరు అవలంబించుకోవాలి. అండ్ ఇట్ ఈస్ a tight rope. I'm not saying that it is an easy walk, but you need to seek the opinion of community and say probably a small survey, this is what we think, and based on the survey you have come to the decision అనే దానికి రావాలి. నేను అనేది దానివల్ల ఏంటంటే there is not one or the other issue. That's all I am saying. Okay, and we'll come back to you what exact words we have to put and చెప్పి we'll come back to you అండి, but we'll do a Facebook survey. సో ఈ సర్వే 2 days లో చేసిన తర్వాత, ఎందుకంటే ఈ థర్స్డే we are planning to have కృష్ణ గారు అండ్ దీపక్ గారు on ముఖాముఖి. సో మండే ట్యూస్డే సర్వే చేసి డిపెండింగ్ ఆన్ దట్ సర్వే we will come back. అలాంటి బికాస్ ట్యాగ్ ఇస్ ఏ పొలిటికల్, అందుకనే వి బ్రాట్ ఇన్ లిబరల్స్ అండ్ లేబర్ ని, గ్రీన్ ని కూడా ట్రై చేసాం కానీ మాకు దొరకలేదు. సో దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు కృష్ణ గారికి అని అన్నారు కదా. అంటే నేనేమన్నా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్ రాకుండా నేనేమన్నా అంటే దట్ ఈస్ వేర్ ఐఎమ్ వెరీ మచ్ ఏ పొలిటికల్, అండ్ ఇట్ మైట్ నాట్ బి దట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ ఇట్, ఓకే, ఆర్ నైదర్ ఈస్ కమ్యూనిటీ ఆస్కింగ్ యూ టు డూ ఇట్. But if there is a question, then you need to say this is why we have gone, and we know that this is a sensitive issue. Usually advisory committee probably would have helped you here. This is a sensitive issue. We want to take the public opinion around this before we move forward. Ante easy అయిపోతుంది. నేను వివేక్ ఏకీభవిస్తున్నానండి ఈ విషయంలో. ఓకే, థ్యాంక్ యూ. నేను వివేక్ ఒక విషయం చెప్తాం అనుకున్నాను. యాక్చువల్ గా రావు గారు చెప్తున్నారు ఇంకేమన్నా? లేదండి, లేదు, అయిపోయింది. కానీ మీరు కానీ సారీ, మిమ్మల్ని కట్ చేసాం అనుకున్నాం, అందుకని సారీ, ఏమనుకోకండి. వివేక్ గారు, నేను చెప్పేది ఏంటంటే మేము ఒక పొలిటికల్ గా పోవాలి. తెలుగు అసోసియేషన్ అనేది ఏ రాజకీయ పార్టీకైనా దేనికైనా అతీతమైంది. అందున అది హైలో నిలబడుతుంది. అందుకోసమే మేము ఎవరికైనా ఒక్కరికి చేయాలన్నా కూడా ఇష్టపడట్లేదు. అందుకనే ఇద్దరికి కలిపి చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ గురించి తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసో లేదో తెలియదు. అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత తెలుగు అసోసియేషన్ గా మన మీద ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఎలా ఓట్ చేయాలి, ఏ విధంగా ఓట్ చేయాలి, ఓట్ చేస్తే ఎలా ఉంటది, లేబర్ వాళ్ళు ఏం చెప్తారు, లిబరల్ వాళ్ళు ఏం చెప్తారు అనేది వాళ్ళకి మామూలుగా తెలియడం కంటే కూడా ఒక ప్లాట్ఫామ్ మనం తెలుగు అసోసియేషన్ గా మనం తెలుగు వాళ్ళకి తెలుగులో కూడా చెప్పాలి కదా ఈ విధంగా ఉంటాయి. అందువల్ల మేము ఆ విధంగా ఇనిషియేట్ తీసుకున్నాము. కాబట్టి వాళ్ళిద్దరూ మంచిగానే అగ్రీ చేశారు. కాబట్టి ఇది చేసిన తర్వాత తెలుగు అసోసియేషన్ కి కొంచెం అన్ని అసోసియేషన్లలోనూ
కొంచెం గుర్తింపు వస్తుందన్న ఒక ఉద్దేశం కూడా ఉంది మాకు. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం తెలుగు అసోసియేషన్ కూడా గుర్తింపుని పొందుతాదన్న ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి అందరిగాని ఆహ్వానిస్తే అది చేస్తే బాగుంటుంది. ఇంకేమన్నా? That is all. Thank you very much. Thank you very much. Next agenda item. So existing team evarunaru and who all are moving to the next team are the next agenda item, and anyone new wants to join in this team, they can always join. So ipudu existing team unna vallu dissolve avutunna vallu because of work gani, they are going to study అన్నిటికీ there are genuine reasons, అందుకని డిజాల్వ్ అవుతున్నారు. అండ్ మోర్ దెన్ 2 years కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళు కూడా డిజాల్వ్ అవుతున్నాం అంటున్నారు. ఎవరు అంటే లక్ష్మి. ఓకే, so this committee is being dissolved. 2019-20 committee is dissolved and the new committee will come into place now. Badri garu, I hand it over to you, sir. Yeah. So ready? Ready, sir. Hello. So అందరికి వినపడుతుందా? అందరికి నమస్కారం అండి. సో మనం ఇప్పుడు వచ్చే సంవత్సరానికి తెలుగు అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో బేసిక్గా ఏంటంటే తెలుగు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 13 మంది సభ్యులు ఉంటారు. మనం ఇప్పుడు 13 మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఈ 13 మందిలో 4 మినిమం ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండాలి అనేది మన కాన్స్టిట్యూషన్. సో 13లో మినిమం 4 ఉమెన్ రిప్రజెంటేషన్. ఒకసారి మనం ఈ కమిటీని ఎన్నుకున్న తర్వాత ఈ కమిటీ తర్వాత సమావేశమై దాంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగతా డిజిగ్నేషన్స్ ఎవరెవరు ఆఫీస్ బేరర్స్గా ఉండాలి అనేది వాళ్ళు ఎన్నుకుంటారు. సో మనం ఈ ఎలక్షన్ ప్రక్రియకి ఏంటంటే ఎవరైనా ఈ మీటింగ్ అటెండ్ అవ్వలేకపోతేనో వాళ్ళ ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని మనం పెట్టుకున్నాం. కానీ ఈ సంవత్సరం అయితే ఇంతవరకు అటువంటి ఈమెయిల్స్ ఏం రాలేదు నాకు. సో all the 13 positions we have so far no nomination. So మనం ఇప్పుడు ఎలక్షన్ కార్యక్రమం ప్రారంభిద్దాం. సార్ బద్రి గారు, I have a question this right. చెప్పండి. నేను ఒక ఎజెండా ఐటమ్ పెడదాం అనుకుంటున్నాను. అంటే let's see how it works out and whether you can, because I think irrespective of the committee being there you can still seek an agenda. I don't know, it need to be written or verbal. The way that మనం ఎట్లయితే మెంబర్షిప్స్ ఎట్లయితే రోల్ చేసామో, rather than at this point, because we are in unusual circumstances with COVID and other situations, we should roll the committee as well rather than do an election, and then seek if there are any gaps from the existing committee is my agenda. Okay, so from a perspective of where I see it is that there is no necessity of a new election or new nominations. అట్లాంటి ఛాన్స్ ఏమన్నా ఉందా అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. That way, and I'm happy to put that on the agenda and people to vote it. That way we roll the committee going forward, and then there is no point of going through nominations, elections, everything. If there are gaps as a result of whatever has happened, somebody is moving on or something else, then those become nominated posts for somebody to nominate as part of it. So ఒకటి AGM is the highest body. So ఇప్పుడు AGM లో కూర్చున్న మెంబర్స్ అందరూ ఉన్న టీము వాళ్ళు కంటిన్యూ అవడానికి, వాళ్ళు రోల్ అవుట్ అవడానికి నన్ను యాక్సెప్ట్ చేస్తే ఐ డోంట్ థింక్ కాన్స్టిట్యూషనల్గా మనకేం ఇబ్బంది లేదు. దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్. యా, వీఆర్ హ్యాపీ. ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ ఆల్సో ద సేమ్ థింగ్. యూనో ఇప్పుడు ఉన్న వాళ్ళే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. సో అదే కమిటీ మోర్ ఆర్ లెస్ కంటిన్యూ కూడా కావచ్చు. సో ఇట్స్ అప్ టు ది AGM టు డిసైడ్. సో యాజ్ ఎ రిటర్నింగ్ ఆఫీసర్ మనకంటే కూడా, బట్ కాన్స్టిట్యూషన్లో మనకు అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు, అలాంటి ప్రొవిజన్ కూడా ఏం లేదు.
అయితే నేను పెడుతున్నా సార్. Thank you very much, Badri garu. So I'm putting that agenda item. I want to take votes from everybody. Now that committee is not dissolved, everybody can vote. Let's as the If there's a the other thing. If they vote for rolling because of COVID. only for this Badri year. garu కూడా మళ్ళీ డిజాల్వ్ చేసి మళ్ళీ మీరే నుంచున్నా అదే అవుతుంది, కంటిన్యూ చేసిన అదే ఓటింగ్ ఉన్న కమిటీ ఉన్న కమిటీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ హియర్. ఎవరైనా అదే పొజిషన్ లో లాస్ట్ 2 years నుంచి ఉంటే గనక ఆ పొజిషన్ టేక్ అవుట్ చేయడానికి లేదు. దే నీడ్ టు మూవ్. లాస్ట్ ఇయర్ అయింది కదా, అంటే లాస్ట్ ఇయర్ అయినప్పుడు ఎవరు పాత దాంట్లో నుంచి అదే పొజిషన్ డిసాల్వ్ అయితే ఈ కమిటీ వచ్చింది కాబట్టి అలా కూడా ఎనీ గివెన్ టైం ఆ పొజిషన్ లో 2 years నుంచి ఉండడానికి అలా లేరు కనుక. ఓకే, ఎజెండా ఐటమ్ డూ యు వాంట్ టు ఓట్ అంటున్నారు. ఓకే అండి, రోల్ ఓవర్. హూ వాంట్ టు ఎగ్జిట్ కెన్ ఇన్ఫార్మ్ బద్రి గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్. రోల్ ఓవర్ కి రోల్ ఓవర్ నేను చెప్తాను. రోల్ ఓవర్ కి అందరూ అగ్రీ అయితే కనుక దేర్ ఇస్ నో నీడ్ టు ఎలక్షన్. అగ్రీ టు రోల్ ఓవర్. సో అందరూ మిగతా వాళ్ళు ఆనంద్, నతానియల్, బద్రి గారు పేర్లు రాయాలండి. వివేక్, రాజేష్, రావు గారు, శ్రీ, బండి గారు, రవి, బండి గారు, రవి, వెంకట్. రోల్ ఎవర్ కంటే ముందు ఎలక్షన్ ఉంటే అసలు మినిమం మెంబర్స్ ఉన్నారనేది ఏమన్నా కోరం అని ఉంటుంది కదా సార్, మినిమం కెపాసిటీ ఉండాలి. ఒకటే అండి, ఇది ఓన్లీ రోల్ ఓవర్ కే అండి. రోల్ ఓవర్ ఓకే అంటారా లేదా? ఆ తర్వాత మానేసి వాళ్ళు మానేస్తారు కదా, వేకెన్సీ వస్తాయి, కొత్త వాళ్ళు వస్తారు. దానికి ఉన్న ప్రాసెస్ లో అది ఆ వేకెన్సీస్ ఏమన్నా ఉంటే ఉన్న ప్రాసెస్ లోనే మనం దాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఏంటి వివేక్ మళ్ళీ ఓకే అన్నారా? వివేక్ కూడా రాయండి. బద్రి గారు, సారీ బండి గారి పేరు కూడా ఉంది ఇందులో. ఓకే, no problem. Whoever wants to continue, they can be rolled over and no problem. Unless some people have got difficulty to discontinue, they let them discontinue. సార్ మరి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాలాంటి వాడికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆగండి, అంటే నేను రోల్ ఎవరికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ డిస్కషన్స్ అర్థమైందంటే దేర్ ఇస్ జెన్యూన్ ఆబ్వియస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ మీ. సో అందుకోసం నేను ఐ కెనాట్ ఒక చెస్ట్ మీద చేయి పెట్టుకుని సారీ టు సే దట్ ఐ కెనాట్ రోల్ ఓవర్. Badri garu, it is up. We hand over the mic to you, sir, now for the new committee. So చూస్తే కనుక ఆల్మోస్ట్ 90% I can say is happy for the executive committee to roll over for the coming year. So I don't think there is an election necessary at this moment. So మనం మరి అందరూ anonymous గా అన్నారు కాబట్టి we'll take the new, current existing committee for the next year as well. ఇప్పుడు అంటే యాక్చువల్ గా కరెంట్ ఎగ్జిస్టింగ్ కమిటీలో కూడా గ్యాప్స్ ఉన్నాయండి. అలాగే మేము కొంతమంది కంటిన్యూ అవ్వట్లేదు. నౌ మన ఇందాడు ఓటింగ్ అదేంటి అజెండాకి ఓటింగ్ చేసామండి. లైక్ ఐ హ్యావ్ మై పర్సనల్ కమిట్మెంట్. నేను ఐ కంటిన్యూ వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పాను వీళ్ళకి. I am out అండి. So there is one position from me, one position Ravi, one position from Ravi, one position from Lakshmi. So 3 positions ఖాళీ అండి. ఓకే, సో అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా. అంటే ఇప్పుడున్న కమిటీలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మీటింగ్ లో ఉన్న పాల్గొంటున్న సభ్యుల్లో ఈ కమిటీలో లేని వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి కమిటీలో ఉండాలని ఇంట్రెస్ట్ ఉందా? ఎవరైనా ఉంటే కనుక అలా ప్లీజ్ ఒకసారి చెప్తే దెన్ వీ కెన్ ఫిల్ దట్ ఆన్ దిస్ మీటింగ్. సారీ బద్రి గారు, సరిగా వినబడలేదు. నెక్స్ట్ కమిటీలో ఎవరు ఉండాలనుకుంటున్నారో కొత్త వాళ్ళు కాదు మంజు, ఇప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ లో ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా,
ఈ పార్టిసిపెంట్స్ లో కమిటీలో లేని వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి కమిటీలో ఉండాలి అనే ఆసక్తి ఉంటే కనుక ఎవరైనా చేయమంటున్నారు. Shushmita on this, sir. Shushmi, I hand it over to you. సో Oh, hi. Hi, everyone. Vimpusunda? Okay. Yeah, hi. Akka, what do you want me to say? ఇఫ్ యు ఆర్ మీరు ఈ కమిటీలో ఉండడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ సే. Sure. Yes. So Yeah, because I think one of I think mostly students key. I think I'd like to be a link. Okay. If that's థ్యాంక్స్ సుష్మిత. సో ఇంకెవరైనా ఉన్నారండి? Oh, I second her. Sorry. I second her. I propose Shushmita and Priyanka proposed Shushmita. I second her, sir. Manjula garu seconded her. ఓకే. పక్కకే ఉన్నాడు ఇంకో ఏన్యూ విద్యార్థి. ఇంకో 2 పొజిషన్స్ ఉన్నాయి. పక్కకే ఉన్నాడు ఇంకో ఏన్యూ విద్యార్థి. అక్కడ పక్కకే ఉన్నాడు ఇంకో ఏన్యూ విద్యార్థి. ఎవరు? చాలా ఉన్నాయండి, యాక్చువల్ గా అరౌండ్ 6 పొజిషన్స్ గ్యాప్ ఉన్నాయండి. ఓకే. ఇంకెవరికైనా సభ్యులకు ఆసక్తి ఉందండి ఈ సంవత్సరం కమిటీలో ఉండడానికి? కమిటీలో లేకుండా ఇప్పుడు ఉందామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అది ఒకసారి బద్రి గారు చెప్పండి. బద్రి గారు, ఇప్పుడు సుష్మిత ఒక్కతే ఉంది అంటే ఆన్లైన్ వేర్ షీ వాంట్స్ టు బి ఇన్ ద టీమ్. వాళ్ళు ఎవరు అంటే మేబీ 6 or 7 పొజిషన్స్ వేకెంట్ ఉన్నాయి అండి. అవి ఈమెయిల్ ఏమైనా పంపించండి అంటారా కమ్యూనిటీకి? అది అంతేగా. ఇప్పుడు మామూలుగా మన ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి, సో మనం ఎగ్జిస్టింగ్ కమిటీని యాజ్ ఇట్ ఈస్ గా రోల్ ఓవర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేయడానికి మీకు ఇప్పుడు ఉన్న ప్రాసెస్ ఏముందో అదే ఫాలో అవడం అంతే. ఎగ్జాక్ట్లీ సార్. లాస్ట్ ఇయర్ ఫ్యూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ రిజైన్ చేస్తే ఎవరైనా మీరు ఏ ప్రాసెస్ ఫాలో అయ్యారో ఈ ఫాలో ది సేమ్ ప్రాసెస్. ఓకే. ఈ మీటింగ్ ద్వారా మనకి సుష్మిత వచ్చారు కాబట్టి యూ కెన్ థింక్ ఆఫ్ ద అదర్ పొజిషన్స్. ఓకే. ప్రీవియస్ గా లాస్ట్ ఏజెంట్స్ లో ఏం జరిగిందంటే, లెట్స్ సే ఇఫ్ దేర్ ఇస్ ఎ వేకెన్సీ లైక్ 2 or 3 పొజిషన్స్ అండ్ నెక్స్ట్ టైం ఈ సో కాల్డ్ న్యూ కమిటీ మీటింగ్ అయినప్పుడు అఫీషియల్ గా ఒక ఈమెయిల్ పంపించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి దెన్ విల్ ఫుల్ఫిల్ దట్ రోల్స్. సో వీఆర్ గోయింగ్ టు డూ దట్ వన్ యాజ్ వెల్. సేమ్. అదే ఆల్రెడీ ఈసారి మనం ఇందాక ఏజిఎం లో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, అది అటువంటి ఏమన్నా ఉంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ట్రాన్స్పరెంట్. షూర్ సార్. సో బద్రి గారు, ఇప్పుడు ప్రస్తుతానికి రోల్ ఓవర్ అయిన టీమ్ 7 people ఉన్నారు సార్. పేర్లు చెప్పమంటారా? చెప్పండి మంజు, నేను ఒక ఈమెయిల్ పంపిస్తాను తెలుగు అసోసియేషన్ కి. సో ప్రియాంక, మంత్రిలా, ప్రతిమ, శ్రీ, దీపక్, రుద్ర, సుష్మిత. వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఉన్న టీమ్. సో ఇంకొక 7 members ఉన్నారు. శిల్పి లేదు, నాట్ యెట్. రాయకపోతే రోజు నేను పంపించాను ఈమెయిల్ అని శ్రీ, నువ్వే పంపిస్తున్నావు ఈమెయిల్స్. మీరు లేకపోతే నేను పంపించాలంట. వెంకట్, గన్రెడ్డి. ఇప్పుడు గన్రెడ్డి గారి ఒకటి అబ్జెక్షన్ ఏంటంటే, ఆయన వేరే క్రికెట్ టీమ్ లో ఈసీ మెంబర్ కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో వాట్ ఈస్ మై పొజిషన్ నౌ అని చెప్పి అడుగుతున్నారు. లేదు, క్రికెట్ టీమ్ తో సంబంధం లేదు, వేరే నాటాల్లో కానీ దేంట్లో ఇందులో ఉండదు. కెనరా తెలుగు లీగ్ అనేది ఇట్స్ ఎన్ అసోసియేషన్. అంటే మనం అది ఇట్స్ నాట్ ఏ లాంగ్వేజ్ బేస్డ్ అసోసియేషన్ కాదు కాబట్టి క్రికెట్. సో నాటా నేను అనుకోవటం, నా ఇంటర్ప్రిటేషన్ అయితే తెలంగాణ అసోసియేషన్ కానీ నాటా కానీ ఈ రెండింటిలో మన వాళ్ళు. ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్ హియర్. ఏంటంటే
ఇంతమంది ఇప్పుడు వివేక్ చెప్పిన అజెండా ప్రకారం క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇట్ బికమ్స్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ మీ టు బి సిట్టింగ్ హియర్ అండ్ మీరు ఫినాక్ లో ఉన్నారా? సిటిఎల్ ఫినాక్ లో ఉందా? ఉంది, సిటిఎల్ లో ఉన్నాను. సిటిఎల్ ఫినాక్ లో ఉందా? ఉంది. ఓకే, అంటే ఇట్ బికమ్స్ ఎ హ్యూజ్ అజెండా ఫర్ మీ. అదే మీరు that is the big task for you. You need to achieve it this year. You come No, here. I won't be able to achieve because I clearly say that I don't want to put anyone in trouble by being here. Okay, sorry. Including myself. Atla. So unfortunately, I will put my hand down. Okay, then duly noted your concern. ఇంకా బండి గారు ఆనంద్ రావు గారు, నెథానియల్ అండ్ గోవింద్ గారు, వివేక్ ఎందుకులేండి. సో మిగతా వాళ్ళందరూ ఎవరైనా ఇంట్రెస్టెడ్ టీమ్ లో వస్తే బాగుంటుంది. భార్గవ గారు is already in the committee. ఇంట్రెస్ట్ ఉంది. Vivek PRO. Yes, PRO. I nominate. I second it. Okay, Vivek is PRO. బద్గారు నేను కాదు. ఓకే, విక్కీ. చాయిస్ లేదు విక్కీ. నమస్కారం అండి. నమస్తే సార్. బద్రి గారు, యా, ఆ పిఆర్ఓ అనేది మనకి కంటిన్యూటీ అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అవును. అది మన ఎవ్రీ ఇయర్ మనం దానికి ఎలక్షన్ అని ఉండటం పోవటం కాకుండా ఒక సంబడి హూ హస్ గాట్ కమిట్మెంట్ ఫర్ లాంగ్ మనం సజెస్ట్ చేసి ప్రపోజ్ చేస్తే బెటర్. వివేక్ గారు కనుక ఉంటానంటే ఆయన ఐ థింక్ ఐ సపోర్ట్ దట్ వెరీ మచ్. లాస్ట్ టైం ఐ సపోర్టెడ్ నరింపల్లి కృష్ణ గారు, బట్ ఆయనకి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి వి కాంట్ కంటిన్యూ. బట్ ఐ థింక్ వివేక్ లాంటి వాళ్ళు, ఐ థింక్ క్యాన్బరా బేస్డ్ వాళ్ళు ఉంటానంటే పిఆర్ఓ పొజిషన్ అనేది తెలుగు అసోసియేషన్ ఉన్నంత కాలం వాళ్ళే ఉంటే మంచిగా ఉంటుంది. అట్లా ఎవరైనా ఆసక్తి ఉండి వాళ్ళు ఉంటామంటే అసలు డెఫినెట్ గా ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్. And previously as well, HS was the PRO అండి, అట్లనే ఉండే, and he was doing a very good job with regards to that role. టీమ్ లోకి వస్తారండి వివేక్ గారు. అచ్చా. తర్వాత మంజు గారు నన్ను కమిటీలో ఉండాలని బండి గారు మాట్లాడలేదు అంటున్నారు. నేను ఓల్డ్ అయిపోయాను, యంగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళని మనం ఎంగేజ్ చేసి మనం ప్రపోజ్ చేసి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ పీపుల్ అవసరం లేదు, మీకు అనుభవమే కావాలి సార్, అనుభవం కూడా కావాలి. ఓల్డ్ కరెక్ట్, డైమండ్ మీరు, మీ ఎక్స్పీరియన్స్ మాకు కావాలి. పర్వాలేదు, మీరు మా కాడికి మీకు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, మా కాడికి ముందు పర్వాలేదు. రావు గారు అన్మ్యూట్ చేయండి. రావు గారు, ఆనంద్ గారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అండి? గోవింద్ గారు, we are ready to first and second if you are interested. లేలే, గోవింద్ గారు అడ్వైజ్ కమిటీలో పెట్టండి. ఇంకెవరైనా? ఆనంద్ మాట్లాడలేదు, నువ్వు తెలుగు రాదేంది? తెలుగు టీచర్ మరి మళ్ళీ కర్ర పట్టుకుని ఆయిల్ పట్టుకుని వస్తుంది. ఆనంద్ ఎట్లా ఓకే, అయితే then we can wind up this meeting. మిగతా వాళ్ళకి మనం కమ్యూనిటీ పంపుదామండి. మౌనం అంగీకారం, వాళ్ళిద్దరు రేసెంట్. సారీ అండి, సారీ, ఐఎమ్ నాట్ అవైలబుల్. ఓకే. ఆనంద్ గారు, మీరు? ఆనంద్ గారు ఒక ఇయర్ బ్రేక్ అడిగారు, సరిపోయింది, అయిపోయింది. 2 years షూట్ ఉంది బ్రేక్. లాస్ట్ ఇయర్ ఉన్నారు, పంచి కట్టుకుని ఎక్కారు ట్రాక్టర్. ఒక తెలుగు అక్షరం కావాలప్పా ఆనంద్, నువ్వు రావాలా? గోవింద్ గారు కూడా రిప్లై ఇచ్చారు చాట్ లో. సో గోవింద్ గారు కూడా ఓకే,
సో బద్రి గారు సో మనం మీటింగ్ కంక్లూడ్ చేద్దామా ఇంకా? ఓకే ఓకే. సో ఈ రిజల్యూషన్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ కమిటీని నెక్స్ట్ ఇయర్ కి రోల్ ఓవర్ అవుతుంది. సో దాంట్లో ఇప్పుడు 7 సభ్యులు ఉన్నారు. సో 7 కాకుండా మిగతా 6 ఆ స్థానాలు ఎలా భర్తీ చేయాలనేది ఉన్న ప్రాసెస్ ని వాడుకొని నెక్స్ట్ ఇయర్ అది భర్తీ చేసుకుంటారు. అలాగే కొత్త పిఆర్ఓ కింద వివేక్ కొండపల్లిని అందరూ నామినేట్ చేశారు. సో ఈ రిజల్యూషన్స్ తోటి మనం ఈ రోజు మీటింగ్ ని రుద్ర గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయడానికి. వచ్చిన తెలుగు అసోసియేషన్ తరఫున అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. గత సంవత్సరం నుంచి నేను మళ్ళా కెమెరాకి వచ్చినప్పటి నుంచి మళ్ళా ఈ అసోసియేషన్లోకి వచ్చాను. కానీ చాలా ఎంతూజియాజంతో అసలు వాళ్ళు నిజంగా పేరున వాళ్ళని అభినందించాలి. ముఖ్యంగా అంటే మళ్ళా చెప్తున్నాను, ఎవరు అనుకోరు మా టీంలో రాజేష్ నిజంగా ఈజ్ ద బ్యాక్ బోన్. ఈ కమిటీకి చాలా వరకు హెల్ప్ చేసి చాలా వరకు ఏకగ్రీవంగా మా టీమ్ కి ఛాంపియన్ అనే చెప్పాలి రాజేష్. ఎందుకంటే టాక్ వెబ్సైట్ మీరు చూసి చాలా బాగుంది అంటే రాజేష్. మీరు అమెండ్మెంట్స్ చూసి అమెండ్మెంట్స్ లో ఏదన్నా చేర్పు మార్పులు ఇన్ని రోజులున్న స్పెల్లింగ్ మిస్టేక్ ని ఈ రోజు అంటే 15 సంవత్సరాల నుంచి ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ ని ఈ రోజు సరిదిద్దాడు రాజేష్. ఇంకొకటి ఏంటంటే గణేష్ చేశామని చెప్పి మేము చెప్పాము, కానీ అంతా ఆయనే చేసాడు. ఎందుకంటే అది తెప్పించడం కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ పెట్టాలని చెప్పడం కానీ అన్ని చేశాడు. హెల్పింగ్ హ్యాండ్స్ చేసినప్పుడు కూడా తను ముందుండి చేశాడు. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, యాక్చువల్ గా చాలా వరకు మంజు గారు అడగంగానే ముందుకు వెళ్ళిపోయి ఆయనే చేసేవాడు. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ టీమ్. ఒక రకంగా ప్రియాంకని ఫైర్ బ్రాండ్ అనుకుంటాను నేను. ఎందుకంటే షీఈస్ వెరీ, ఆమె వచ్చినప్పటి నుంచి నాకు ఇంతకుముందు తెలియదు యాక్చువల్ గా. ఆమె ఈ టీమ్ మీటింగ్ లోకి వచ్చినప్పుడే నాకు తెలిసింది. వాళ్ళు ఎంత అమికబుల్ గా ఉంటారంటే ఒకవేళ విభేదించిన ఆ విభేదించేదాన్ని వాళ్ళు ఆ విషయానికే చూస్తారే తప్పితే మనిషిని చూడట్లేదు. నాకు అది ఈ టీమ్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మరి ఎక్స్పీరియన్స్ అనుకుంటారేమో తెలియదు కానీ నేనైతే 20 సంవత్సరాలు చూడాను ఇక్కడ, 17 సంవత్సరాల నుంచి. నాకు తెలిసినంత వరకు ఈ టీంలో ఇంతకుముందు టీంలు బాగానే ఉన్నాయి కానీ ఈ టీము ఇంకా బెటర్ గా ఉంది. అది నేను చెప్పాలి. సైలెంట్ గా కూర్చుంది ఇక్కడ త్రివేణి. ఆమె ఎప్పుడైనా నోట్స్ రాయమంటే ఆమె మీదే పడుతుంది, ఆమె నోట్స్ రాసేది. ప్రతి ఒక్కరికి కన్క్లూడింగ్ గా ఉండేది. యాక్చువల్ గా చిన్న బిడ్డ అయినా అందరితో చాలా బాగా కలిసిపోయి చాలా బాగా చేసింది. ఆమె అవినాష్ కూడా అట్నే చేశాడు. కానీ వాళ్ళిద్దరు లేకపోవడం ఈసారి కొంచెం బాధగానే ఉంది మాకు. విఆర్కే రాజు, ఆయన గురించి ఏం చెప్పాలి? మేము ఎప్పుడు ఏం చెప్పినా అది కాదంటాడు ఫస్ట్, తర్వాత చెప్తాడు నేను ఎందుకు కాదన్నాను. కాబట్టి ప్రతిసారి అట్లా డెవిల్స్ అడ్వకేట్ ఒకటి ఉండడం అనేది మాకు బాగా పనిచేసింది. గన్రెడ్డి గారు అక్కడ కూర్చొని నేను రానన్నాడు, కానీ ఆయన రాకపోతే ఎంత బాధపడతాడో మాకు తెలుసు. ఎందుకంటే ఈ టీంలో నాకు తెలిసి గన్రెడ్డి గారిని నేను కానీ ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాం. యాక్చువల్ గా శిల్పి రానడం నాకు ఎందుకునో నచ్చట్లేదు, ఎందుకంటే అమ్మాయి మీద కోపమే ఉంది. ప్రతిసారి నేను ఫస్ట్ లో అమ్మాయికి నేను తెలియదు యాక్చువల్ గా. నేను ఆమె అది సైనికులు దుస్తులన్నీ తయారు చేసి అది చేసినప్పుడు అయితే ఐ రియల్లీ బౌ టు యూ అమ్మా, యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ విత్ కల్చరల్ కానీ ఏదైనా కానీ. మీరు మాట్లాడటం కూడా చాలా బాగుంటది. అందుకని మీరు ఈసారి ఉండను అని మాత్రం అన్నది ఇప్పుడు కూడా మేము తీసేయట్లేదు. ఎందుకంటే యూ హ్యావ్ టు బి దేర్ అండ్ యూ నీడ్ టు సర్వ్ ద కమ్యూనిటీ. ఎందుకంటే కమ్యూనిటీకి కొంతమంది చాలా మంది అవసరం. ఇప్పుడు బండి గారు అన్నట్టు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు, వాళ్ళు ఏం చూస్తారంటే మనము ఎంత బాగా పనిచేస్తున్నాం అనేదే చూస్తారు. కాబట్టి మనం అటువంటి తృప్తిని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మన కోసం చేయట్లేదు కదా, అందరి కోసం చేస్తున్నాం. కాబట్టి మీలాంటి వాళ్ళు ఉండడం చాలా అవసరం. కీర్తి గారు అయితే నిజంగా ఆమె వినాయకుడి పండుగ అంటే ఆమెదే పండుగ ఉంటుంది. ఎప్పుడు అసలు మా ముఖంలో చిరునవ్వు ఉంటది, చాలా బాగా యాప్ట్ గా ఉండేది మాకు. ఆమె నిజంగా ఈసారి మిస్ అవుతామని అనుకోవాలి టీంలో. ప్రతిమా గారు అయితే సైలెంట్ గా ఒక పక్కన ఉంటున్నారు. ఆవిడేం చేస్తుందంటే అది కాదు మంజు, ఇలా ఎందుకు చేయకూడదు అంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మాకు ఎవ్రీడే లెర్నింగ్. ఒకసారి మీటింగ్ వచ్చామంటే ఆ మీటింగ్ లో మేము ఏ రోజు నేర్చుకోకుండా పోయింది లేదు. అందరినీ కలగలుపుకోవడం చాలా బాగుండేది. శ్రీ ఎప్పుడు జూమ్ మీటింగ్ లాగానే ఉండేవాడు, ఎప్పుడు
మీటింగ్ కి వస్తానంటాడు, రాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడతాడు. కానీ అతని అవసరం చాలా ఉండేది, ఎప్పటికీ ఉంటది. అతని టీంలో లేకపోయినా కూడా అతని అవసరం ఎప్పటికీ ఉంటుంది తెలుగు అసోసియేషన్ కానీ నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ వర్క్ లైక్ దట్. ఆయన ఎప్పుడు రిమోట్ గానే పనిచేస్తాడు, రిమోట్ లాగా అందరు నాడిస్తాడు, అది కూడా ఉంది. వెరీ గుడ్ పర్సన్. దీపక్ గురించి చెప్పడం చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే ఇన్ని రోజులు మేము కృష్ణ గారు ఉన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి కూడా మేము తేవాలి, అవి తేవాలి, ఇవి తేవాలి అంటున్నాము. ఇంత తెలిసి కూడా మేము అటువంటివి గ్రాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వాళ్ళు ఎంతో తెలిసిన వాళ్ళు కూడా చేయలేకపోయింది. ఆయన మధ్యలో జాయిన్ అయ్యి ఎంత బాగా అవన్నీ తెలుసుకున్నాడు. ఏంటంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు దీపక్ రుజువు చేశాడు మాకు. ఎందుకంటే ఊరికే మాట్లాడడం కాదు, అలాగా పని కూడా చేయాలన్నట్టు నాకు కూడా చెప్పాడు. అందుకని నిజంగా కొత్త వాళ్ళే నాకు తెలిసి దీనికి పిల్లర్స్. పాత వాళ్ళంతా ఏంటంటే గాసిప్ మాట్లాడడమే అవుతుంది. అంటే మంజూరు అంటలేదు నేను. మీరు అంటారన్నారు అన్నిటికీ ఒక రకంగా ఆమెను ఎప్పుడు అక్కనే అనాలంటది, కానీ నేను మదర్ అంటాను. మంజు మాత్రం అన్బిలీవబుల్ అండి. నాకు నిజంగా ఆవిడ్ని ఫస్ట్ చూసినప్పటి నుంచి కూడా సిస్టర్ అనే అండి, కానీ షీఈ్ ఏ కమ్యూనిటీ సిస్టర్. ఒక రకంగా చెప్పండి, ఆమె గురించి ఏం చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పిజ్జాలు తీసుకుని పిల్లల్ని తీసుకొని పనిచేస్తుండే తెలుగు అసోసియేషన్ లో ఫ్యామిలీ అంతా నాకు వీళ్ళు ఎందుకు ఇంత పని చేస్తారు, వీళ్ళకి ఎందుకు అంత అవసరమే ఉంది అని అనుకునేవాళ్ళు. ద సేమ్ ప్యాషన్ ఇప్పుడు 20 years అయినా కూడా నాలంటూ అటు వెళ్ళిపోవడం ఇటు రావడం ఉంటది, కానీ తను మాత్రం ఎప్పుడూ అంటి పట్టుకునే దాన్ని చేస్తూనే ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు మంజు. అండ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. నేను ఎవరిని మర్చిపోలేదని అనుకుంటున్నాను. హెచ్ఎస్ గారిని మర్చిపోలేదు. నా గురించి నేను చెప్పుకోవాలి. నేను వచ్చిన తర్వాత ఏందేదో చేద్దాం అనుకున్నాను, ఏమీ చేయలేదు ఇక్కడ. నేను చెప్తాను, కానీ ఈసారి మాత్రం సైన్స్ క్లబ్ మాత్రం కంపల్సరీ తెలుగు అసోసియేషన్ కి అందించి పోదామని అనుకుంటున్నాము ఈ టీమ్ గా. కాబట్టి సైన్స్ క్లబ్ ఒక్కటి చేస్తాము. హెచ్ఎస్ తెలుగుబడి ఆయన నేను ఇన్వాల్వ్ చేయను, ఎందుకంటే కొంతమంది గురించి మనం మాట్లాడలేం, చాలా మంది గురించి చాలా చెప్పొచ్చు. అదే వేరే రకంగా అనుకోకండి, జగమరిగిన వాళ్ళకి జంజమేళ అన్నట్టు. హెచ్ఎస్ గారి గురించి చెప్పే అంత నోడు కూడా కాదు నేను, ఎందుకంటే ఆయన ఎక్కడున్నా కూడా చెట్టులాగా ఉంటాడు. నీడనిస్తాడే గానీ నేను నీడనిస్తున్నాను అనుకోడు, కానీ కనబడాడు అటువంటి. కాబట్టి ఆయన బడికి ఆయన చేస్తున్న సేవలు మాత్రం మనం ఎవరూ చేయలేము. ఇంతకుముందే భార్గవ్ గారు చెప్పారు, నిజంగా అద్భుతంగా చెప్పారు భార్గవ్ గారు. మీరు తెలుగు బడిని నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తి మీరు. నిజంగా చెప్తున్నాను కదా, 56 వారాలు ఎన్ని వారాలు, ఆ వారాలన్నీ పనిచేయడం, ప్రతి వారం పోవడం. మేము మీటింగ్ అంటే ఆ రోజు రావడానికి ఒక 10 నిమిషాలు లేటుగా వస్తామండి అని అంటాము, కానీ హెచ్ఎస్ గారు దాన్ని టేకప్ చేయడం అదే చిన్న విషయం కాదు. 4-5 తెలుగు అసోసియేషన్ చేసినట్టు తెలుగుబడి చేయడం. కాబట్టి ఐ హ్యాట్స్ ఆఫ్ టు హెచ్ఎస్ గారు. కానీ ఆయనకి చాలా ఎనర్జీ ఉంది. నేను కూడా చెప్తాను కదా, హెచ్ఎస్ ఇది ఒక్కటే కాదు, ఆయన స్కిట్స్ వేయచ్చు. యాక్చువల్ గా డాన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఆయన చేయాల్సింది పిల్లలతో. నా చిన్న విన్నపం ఏంటంటే హెచ్ఎస్ గారికి ఒక మంచి స్కిట్, మంచి ప్రాప్స్ తో ఒక మంచి స్కిట్ ని ఆయన డెవలప్ చేస్తాడని, ఆ తెలుగుబడి పిల్లలతో చేపిస్తాడని అనుకుంటున్నాను. ఇంకా మైక్ జస్ట్ వన్ లాస్ట్ థింగ్ అండి, మర్చిపోయాము. లైక్ థ్యాంక్స్ టు సందీప్. మన జూమ్ మీటింగ్ అరేంజ్ చేసి మొత్తం ఇదంతా టెక్నికల్ గా చూసారు సందీప్. మేము ఎలాగో టీమ్ లో తీసుకురావాలని చూసాం, కానీ హీ హ్యాడ్ హిజ్ ఓన్ పర్సనల్ థింగ్, సో రాలేకపోతున్నారు. వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఇందాక ట్రాన్స్పరెన్సీ అన్నారు కదా, నేను చెప్దాం అనుకుని మర్చిపోయాను. లైక్ వెబ్సైట్ టీంలు ఈసీలో ఉండి నేను లాస్ట్ టైం చేశాను, కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది. సో వాట్ వి థాట్ ఈస్, వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి ఈసీలో ఉండక్కర్లేదు అని చెప్పి అది సెపరేట్ ఎంటిటీ చేసేద్దాం అని చెప్పి అనుకున్నామండి. సో ఇట్ విల్ బి రన్ సెపరేట్లీ. నేను చూసుకున్నాను, ఇప్పుడు కూడా నేనే చూసుకుంటాను. వీళ్ళకి ఏం కావాల్సి వచ్చినా సరే నాకు చెప్తే నేను ఐ విల్ అప్డేట్ ఇట్, సో దట్ అట్లీస్ట్ వీళ్ళకి కొంచెం పని తగ్గుతుంది అని.
థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ టైం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొత్త టీమ్ మెంబర్ సుష్మిత, వెల్కమ్ టు ద టీమ్. వెల్కమ్. Thank you very much and have a very good rest of the weekend. Good weekend. Vicky, inka vellochu. Bye. Bye andi andaru. Vicky ki kuda welcome. Oh, Vicky ni kuda welcome. PRO kada. Bye. And thanks to Badri. Bye. Thank you Bhargav garu. Thank you, Bhargav garu. Govind garu.